ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। మనము యూదుల రాజుల గురించి మనము ఒకరి తర్వాత ఒకరి గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము। हम यूदा के राजा एक के बाद एक राजा को ध्यान करते आ रहे हैं। ఈ రోజు మన వాక్య ధ్యానము आज का हमारा वचन రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय మొదటి వచనం నుంచి 3 వచనాలు। पहले वचन से 3 वचन। చదవండి। जब ओआस राजा हुआ तब वह 7 वर्ष का था और यरूशलेम में 40 वर्ष तक राज करता रहा। उसकी माता का नाम सिब्या था जो बेर्शेबा की थी। जब तक यहोयादा याजक जीवित रहा तब तक ओआस वह काम करता रहा जो यहोवा की दृष्टि में ठीक है। यहोयादा ने उसको 2 विवाह कराए और इससे बेटे बेटियां उत्पन्न हुई। ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యము अब हमने जो मुख्य वचन पढ़ा రెండవ దినవృత్తాంతములు 24వ అధ్యాయము दूसरा इतिहास इसका 24 अध्याय మొదటి వచనం నుంచి 3 వచనాలు మనం చదువుకున్నాం। पहले से 3 वचन हमने पढ़ा। దేని బిడ్డారా ఇక్కడ యూదులకు 8వ రాజు అయిన యోవాషు గురించి రాయబడి ఉంది। यहाँ पर यहूदा का 8वां राजा ओआस के बारे में लिखा है। ఇక్కడ యోవాషు అను రాజు గురించి రాయబడి ఉన్నది। यहाँ पर ओआस राजा के बारे में लिखा है। ఈయన తండ్రి పేరు దేవుడరా అహజ్యా। इसके पिता का नाम अहज्या। ఈయన యొక్క తల్లి పేరు జిబ్యా। इसकी माँ का नाम सिब्या। ఈయన పరిపాలించిన ఆ యొక్క సమయమును మనము గమనించినట్లయితే ये शासन किए हुए समय को हम ध्यान करने से बीसी क्रीस्तु पूर्वము BC मसीह के पहले 843 సంవత్సరం నుండి 843 साल से 803 సంవత్సరం వరకు 8 से 3 वर्ष तक అంటే ఈ మధ్యలో ఉన్న సరిగ్గా 40 సంవత్సరాలు इस 20 के बराबर 40 वर्ष तक ఈయన యూదులను పరిపాలన చేశాడు। ये यहूदा पर राज्य करता रहा। దేవుని బిడ్డలారా చాలా చిన్న వయసులో ఈయన సింహాసనం ఎక్కాడు। प्रिय परमेश्वर की संतान ये बहुत ही छोटे उम्र में सिंहासन पर चढ़ा। 7వ సంవత్సరంలో ఈయన సింహాసనం ఎక్కినట్టుగా ఈయన అభిషేకించబడినట్టుగా ఈయనను పట్టాభిషేకం చేసినట్టుగా మనం చూడగలం। 7वें वर्ष में ये सिंहासन पर बैठा और इसका अभिषेक किया गया करके हम देख सकते हैं। ఈయన అభిషేకం నొందిన తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత సరిగ్గా 40 సంవత్సరాలు యూదులకు రాజుగా పరిపాలన చేశాడు। ये अभिषेक होने के बाद जब सिंहासन पर बैठा तो बरोबर 40 साल तक ये यहूदा पर राज्य करता रहा। మీ అందరికీ తెలిసిన విషయమే వాస్తవానికి ఈయన బ్రతికి ఉన్నాడు। వాస్తవానికి ఈయన ఈ రోజు ఈ యూదా సింహాసనం మీద ఆసీనుడిగా కూర్చున్నాడు అంటే 100% దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృప ఉన్నది। ये बचकर ये यहूदा पर राज्य कर रहा है, ये सिंहासन पर बैठा है तो 100% ये परमेश्वर का अनुग्रह है। హల్లెలూయా। हालेलुया। ఈయన యూదా రాజవంశములో జన్మించినప్పుడు ये यहूदा वंश के राजाओं के वंश में जब जन्मा, సరిగ్గా ఆయన పుట్టి 1 సంవత్సరం అయినప్పుడు जब ये जन्मकर 1 साल होने के बाद అప్పుడు అతల్య దేవుని బిడ్డలారా యూదులలో రాజవంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా చంపించినట్టుగా మనం నిన్న నేర్చుకున్నాము। तब अतल्या यहूदा के सारे राजवंश के लोगों को मरवा डाल रही थी करके हमने कल देखा। ఆ సమయంలో ఈయనకు సరిగ్గా ఈయన పుట్టి 1 సంవత్సరం అనేది ఈయనకు ఉన్నట్టుగా చరిత్ర చెప్తున్నది। तब उस समय में उस वक्त में ये जन्म कर 1 साल का हुआ करके इतिहास बताता है। చిన్న పిల్లగాడైన ఈ యొక్క యోవాషును छोटा बच्चा ये योआश को దేవుల యెహోయాదాను అను యాజకుడు यहोयादान एक याजक అతని భార్య అయిన యెహోషాబాతు उसकी पत्नी यहोशाबात వీళ్ళిద్దరూ భార్య భర్తలు దేవుని బిడ్డలారా। प्रिय परमेश्वर की संतान ये दोनों पति पत्नी है। వీళ్ళిద్దరు యోవాషుకు ఏమైతారు అంటే ये दोनों योआश को क्या लगते हैं कहने से మేనత్త మేనమామ అయితారు వీళ్ళిద్దరు। भी योआश को मामा और मामी लगते हैं। దేవుని బిడ్డలారా వీళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారు। प्रिय परमेश्वर की संतान ये परमेश्वर के ऊपर भय और भक्ति के साथ रहने वाले దేవుడు हैं। ఆ కాలంలో వీరిని వాడుకున్నారు। उस समय में परमेश्वर इन्हें इस्तेमाल करता था। ఈ యెహోయాదాను ఎవరు అంటే దేవుని బిడ్డలారా
దేవుని మందిరంలో యెహోవా మందిరంలో యాజకుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ये यहोयादान कौन है कहने से परमेश्वर के मंदिर में याजक का काम करने वाला है, जैसे हमें दिखाई देता है। వీరికి దేవుని మీద భారము అనేది ఉన్నది. इनके ऊपर परमेश्वर का बोझ है। అందుకే ఆ రోజులలో అతల్య చాలా మందిని చంపించినప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి ఒక పసిబాబను ఒకే ఒక సంవత్సరం యొక్క పాపను వీరు 6 సంవత్సరాలు పెంచారు. ये अथल्या जब लड़कों को मरवा डाल रही थी, लेकिन ये ओआस को इन्होंने 1 साल से 6 साल तक बचा के रखा। హల్లెలూయా. हालेलुया। 6 సంవత్సరాలు యెహోవా మందిరంలో ఇతన్ని పోషించారు. 6 साल तक यहोवा के मंदिर में इनका पालन पोषण किया। ఎందుకంటే రాజ్యం అనేది ఆగిపోకూడదు. क्यों कहने से राज्य नहीं रुकना चाहिए। యూదా రాజ్యం అనేది ముందుకు సాగాలి. यहूदा राज्य आगे बढ़ना चाहिए। దేవుని చిత్తము నెరవేర్చబడాలి. परमेश्वर की इच्छा पूरी होनी चाहिए। దేవుని నామానికి మహిమ కలగాలి. परमेश्वर के नाम की महिमा होनी चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈ ఉద్దేశంతో ఆ రాజును వీళ్ళు కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. इसी उद्देश्य के साथ राज्यों को इन लोगों ने बचाया करके हम देख सकते हैं। యోవాషు అనే మాటకు అర్థం ఏంటిది అంటే ओआश नाम का अर्थ क्या है कहने से యెహోవా బలము గలవాడు అని అర్థము. परमेश्वर सामर्थ्य है। హల్లెలూయా. हालेलुया। దేవుడారా యోవాషు అనే మాటకు प्रिय परमेश्वर की संतान योआश नाम का యెహోవా బలము గలవాడు అని అర్థము. यहोवा सामर्थ्य है करके अर्थ है। హల్లెలూయా. हालेलुया। అయితే వీరిద్దరి ద్వారా కాపాడబడిన ఈ బాలుడు तो इन दोनों के द्वारा बचाए गए इस बालक సరిగ్గా 7వ సంవత్సరములో ఇతనికి పట్టాభిషేకం చేయబడింది. बराबर 7 साल के बाद इस पर अभिषेक किया गया। 7 సంవత్సరాల వయసులో ఈయన సింహాసనం ఎక్కాడు రాజుగా. 7 साल के उम्र में ये सिंहासन पर बैठा राजा की तरह। హల్లెలూయా. हालेलुया। ఆ కాలంలో ఉన్న లేవీలు, యాజకులు, యూదులు, ఇజ్రాయెల్ అందరూ కలిసి కూడా उस समय के लेवी, याजक, यहूदा के लोग सारे लोग मिलकर 2వ దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయము दूसरा इतिहास इसका 23 अध्याय 11వ వచనం మనం చదివినట్లయితే 11 वचन हम पढ़ने से వీరందరూ కలిసి మొదటిగా అతనికి కిరీటమును పెట్టారు. ये सारे लोग मिलकर पहले उसे मुकुट दिए। మొదటిగా దేవుళ్ళారా లోపల నుంచి బయటికి తీసుకొని వచ్చారట. सर्वप्रथम पहले उन्हें अंदर से बाहर लेके आए। లోపల నుంచి బయటికి తీసుకొని వచ్చారట. अंदर से बाहर लेके आए। మీరు చాలా జాగ్రత్తగా వినాలి. आप अच्छी रीति से ध्यान दीजिए। లోపల నుంచి अंदर से బయటికి తీసుకొని వచ్చారట. बाहर लेके आए। హల్లెలూయా. हालेलुया। రెండోది दूसरी बात అతని మీద కిరీటమును పెట్టారు. उसके ऊपर मुकुट लगाए। మూడోది तीसरी बात అతని చేతిలో ధర్మశాస్త్రమును పెట్టారు. उसके हाथ में व्यवस्था रखी गई। నాలుగోది चौथी बात అతనికి పట్టాభిషేకం చేశారు. उसके ऊपर अभिषेक किया गया। హల్లెలూయా. हालेलुया। అంటే చూడండి, ఒక వ్యక్తి రాజుగా యూదా వంశములో అతడు రాజ్య పరిపాలన చేయాలి అంటే ఆ రాజుకు ఇలాంటి క్రమము అనేది ఉండాలి. देखिए, यहूदा के राज्य पर एक राजा राज्य करना है तो ये सारी बातें क्रम के अनुसार उसके जीवन में रहनी ఈ चाहिए। విధముగా కొంతమంది రాజుల్లో మనం చూడలేదు. ऐसे प्रकार से कुछ राजाओं के अंदर हमने नहीं देखा। కానీ దేవుళ్ళారా యోవాషు జీవితంలో మనం చూసినట్లయితే लेकिन प्रिय परमेश्वर की संतान योआश के अंदर अगर हम देखने से ఈయనను రాజుగా ఎన్నుకొడిన విధానము వాక్యానుసారముగా మనం చూస్తున్నాం. इसे राजा बनाने का विधि वचन के अनुसार है करके हम देख सकते हैं। మొదటిగా లోపల నుంచి బయట తీసుకొని వచ్చారు. पहले तो अंदर से बाहर लेके आए। రెండోది కిరీటమును పెట్టారు. दूसरी बात उस पर मुकुट लगाया गया। మూడోది ధర్మశాస్త్రమును చేతిలో పెట్టారు. और तीसरी बात व्यवस्था को इसके हाथ में रखा गया। నాలుగోది ఈయనకు పట్టాభిషేకం చేశారు. और चौथी बात इसे अभिषेक किया गया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళారా లోపల నుంచి బయటికి తీసుకురావడము అనే మాటను మనం గమనించినట్లయితే प्रिय परमेश्वर की संतान अंदर से बाहर लाना, इसे हम ध्यान देने से మనము నిర్గమకాండం 2వ అధ్యాయం చదివితే निर्गमन इसके दूसरे अध्याय को हम पढ़ने से అక్కడ దేవుళ్ళారా అక్కడ మోషేకు మోషే అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान वहाँ पर मूसा को मूसा करके नाम रखा गया। మోషే అనే మాటకు అర్థం ఏంటంటే లోపల నుంచి బయటికి తీయబడిన వాడు అని అర్థం. मूसा का नाम का अर्थ क्या है कहने से अंदर से बाहर निकाला गया। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా అతడు బ్రతకడానికి అతడు ఎన్నుకోబడడానికి ముందుగా దాచబడ్డాడు అని చెప్పేసి మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान वो बचाए जाने के लिए पहले वो छिपाया गया करके हम देख सकते हैं। సేమ్ యోవాషుడు కూడా ఈయన బ్రతకడానికి తిరిగి ఎన్నుకోబడడానికి మొదటిగా ఆయన లోపల దాచబడినట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान उसी प्रकार से ओआश भी बचने के लिए उसे छिपाया गया।
హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నది. वचन भी कहता है, మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस మనము 5వ అధ్యాయంలో చదివినట్లయితే, हम 5वें वचन को पढ़ने से, దీన మనస్సు కలిగి నా హస్త నిక్షేపణ కింద ఉండండి, नम्रता के साथ मेरे हाथ के नीचे रहो, తగిన సమయం వచ్చినప్పుడు उचित समय जब आएगा నేను మిమ్మల్ని హెచ్చిస్తా అని ప్రభు అంటున్నాడు. तब मैं आपको बढ़ाऊंगा करके प्रभु कहता है। దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎప్పటిదాకైతే బయటికి తీసుకురాడో प्रिय परमेश्वर की संतान, परमेश्वर जब तक हमें बाहर नहीं लेके आएगा అప్పటి వరకు మనము ఆయన కృపలో దాగి ఉండాలి. तब तक हमें उसके अनुग्रह में छिपे रहना है। ఇది నిజమైన క్రైస్తవ జీవితము. यही मसीह, असली मसीह जीवन है। ప్రతి ఒక్కరి నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. हर एक मनुष्य के अंदर से परमेश्वर यही चाहता है। ఒక సంవత్సరం మనం ట్రైనింగ్ చేశాము, 1 साल तक हमने ट्रेनिंग किया, లేకపోతే నేను ఒక నెల 2-3 నెలలు ట్రైనింగ్ చేశాను, नहीं तो मैं 1, 2, 3 महीने ट्रेनिंग किया। ఇక నేను అన్ని వరాలు పొందుకున్నాను, अब मैं सारे वरदान को प्राप्त నాకు किया, అసాధ్యమైనది ఏం లేదు, मुझे असाध्य कुछ भी नहीं है, ఇక నేను మొత్తం తెలుసుకున్నాను अब मैं पूरा जान चुका हूँ। అని నువ్వు ఈ లోకములో ఆశామాషలు ఆడకూడదు. ऐसे करके आप इस संसार में आशा नहीं लगा सकते। హల్లెలూయా. हालेलुया। నువ్వు నీ ఇష్టానుసారంగా చేయకూడదు. आप अपनी मर्जी के अनुसार नहीं कर सकते। అలా చేసిన వాళ్ళు చాలా మంది మోసపోయారు, ऐसे करने वाले बहुत से लोग धोखा खाए, అలా చేసిన చాలా మంది పడిపోయారు కూడా. ऐसे करने वाले बहुत से लोग गिर भी गए। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళారా, క్రైస్తవ జీవితానికి ఒక సేవకునికి పునాది ఇది. प्रिय परमेश्वर की संतान, मसीह जीवन को ये एक नींव है। సేవకుని జీవితానికి పునాది ఏంటంటే దేవుని కృపలో దాగి ఉండడం. सेवक लोगों की नींव क्या है कहने से, परमेश्वर के अनुग्रह में छिपे रहना। నిన్ను నీవు ఆయన కృపలో ఎంత దాచుకుంటావో आप अपने आप को उसके अनुग्रह के नीचे जितना छिपा के रखोगे, అంతకన్నా ఎక్కువ ఆయన నీలో నుండి బయటికి బయలుపరచబడతాడు. उतना ही आपको, आपके अंदर से वो आपको बाहर निकालेगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నిన్ను నీవు ఆయన కృపలో ఎంత దాచుకుంటావో आप अपने आप को उसके अनुग्रह में जितना छिपा के रखोगे, అంతకన్నా ఎక్కువ ఆయన నీలో నుండి ఈ లోకానికి ప్రకటించబడతాడు. उससे भी ज्यादा आपके अंदर से वो आपको प्रकट करेगा। ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాము. हमें सभी को पता है, एक वचन को हम याद करेंगे, ఎవరైతే తగ్గించుకుంటారో जो अपने आप को नम्र बनाएगा, నేను వారిని హెచ్చిస్తా అన్నాడు. मैं उनको ऊंचा करूंगा करके कहता है। అంటే హెచ్చించబడాలంటే बढ़ाऊंगा करके कहने से మనం ఏం చేయాలి? हमें क्या करना है? తగ్గించుకోవాలి. नम्र बनना है। అదే విధంగా उसी प्रकार से మనము బ్రతకాలి అంటే, हमें बचना है तो, ఆత్మీయ జీవితంలో మనము బ్రతకాలి అంటే, आत्मिक जीवन में हमें बचना है तो, దేవుని చేత మనం ఎన్నుకొనబడాలి అంటే, परमेश्वर के हाथ में हमें ऊंचा करा जाना है तो, దేవుని బిడ్డలారా, ఆయన కృపలో మనము దాయబడాలి. प्रिय परमेश्वर की संतान, हमें उसके अनुग्रह में छिपे रहना है। తగిన సమయం అందు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆయనే బయటికి తీసుకొని వస్తాడు. उचित समय जब आएगा, परमेश्वर हमें बाहर निकालेगा। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు సేవ ఇలాంటిదే. यीशु मसीह की भी सेवा ऐसी थी। ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. वो 33.5 साल तक इस संसार में था। మరి సేవ ఎన్ని సంవత్సరాలు చేశాడు? सेवकाई कितने साल तक की? 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 3.5 साल तक सेवकाई की। మరి మిగతా 30 సంవత్సరాలు तो बाकी 30 साल తండ్రి ఇంట ఉన్నాడు. परमेश्वर पिता के घर में था। మరి 3.5 సంవత్సరాలు సేవ చేస్తే ఇంత గొప్ప ఉద్యమం, ఇంత గొప్ప కార్యాలు జరిగితే, 3.5 साल ही सेवा करने से, इतने अद्भुत कार्य होने से, మరి దేవుని బిడ్డలారా, ఆ 30 సంవత్సరాలు ఇందులో కలుపుకొని ఇంకా సేవ చేస్తే ఇంకెన్ని కార్యాలు జరగవచ్చు? तो वो भी 30 साल इसके अंदर ऐड करने से और कितने कितने कार्य होते होंगे। హల్లెలూయా. हालेलुया। ఈ విధంగా మనం ఆలోచించవచ్చు. ऐसे प्रकार से हम विचार कर सकते हैं। కానీ ఈ 3.5 సంవత్సరాల సేవ నిమిత్తము लेकिन ये 3.5 साल के सेवा के लिए 30 సంవత్సరాలు ఆయన దేవుని కృపలో ఉన్నాడు, దాగబడి ఉన్నాడు. 30 साल तक वो परमेश्वर की कृपा में छिपा रहा। హల్లెలూయా. हालेलुया। మరి ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని కృపలో దాగి ఉన్నావు? तो आप कितने साल तक परमेश्वर के अनुग्रह में छुपे हो? ఎన్ని సంవత్సరాలు నువ్వు యేసు ప్రభు రెక్కల కింద ఉన్నావు? कितने साल तक आप यीशु मसीह के पंखों के नीचे हो? హల్లెలూయా. हालेलुया। బలమైన సేవ చేయాలన్నా, सामर्थ्य सेवा करनी है तो, దేవుని బిడ్డలారా, మన సేవలో గొప్ప కార్యాలు జరగాలన్నా, ये परमेश्वर की संतान, हमारे सेवा में अद्भुत कार्य होने हो तो, దేవుని కొరకు మహిమకరంగా బ్రతకాలన్నా, परमेश्वर के लिए महिमा के साथ जीना है तो, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలన్నా, परमेश्वर की इच्छा के अनुसार जीना है तो, మనము ఆయన రెక్కల కింద దాగి ఉండడం అనేది నేర్చుకోవాలి. हमें उसके पंखों के नीचे छिपा रहना
रहना सीखना ఆయన पड़ेगा। చిత్తం కొరకు కనిపెట్టడం అనేది నేర్చుకోవాలి. उसकी इच्छा के लिए हमें ढूंढते रहना होगा। మనం ఆయన రెక్కల కింద దాగి ఉన్నప్పుడు हम जब उनके पंखों के नीचे छिपे रहेंगे, సమయం వచ్చినప్పుడు ఆయనే బయటికి పంపిస్తాడు. एक उचित समय आएगा तब वो हमें बाहर निकालेगा। అప్పుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. तब हमारे द्वारा अद्भुत कार्य होंगे। బైబిల్లో మనం చాలా మందిని చూడగలం. बाइबल में हम बहुत से लोगों को देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। కనుక దేవునిలో దాగి ఉండడం నేర్చుకోవాలి. इसलिए परमेश्वर की संतान परमेश्वर के अंदर छुपे रहना सीखिए। రెండోది అతనికి కిరీటమును ధరించారు. और दूसरी बात, उसे मुकुट लगाया गया। కిరీటమును ధరించారు. मुकुट लगाया गया। అది రాజరికానికి సాదృశ్యము. वो राज्य के लिए एक सादृश्य है। నేను ఈ రోజు ఈ యోవాషు అనే వ్యక్తిని బట్టి నేను ఒక 9 విషయాలు మాట్లాడబోతున్నాను. मैं योआश इस व्यक्ति के द्वारा 9 बातें आपको बताना चाहता हूँ। హల్లెలూయా. हालेलुया। మొదటి విషయం ఏంటిదంటే पहली बात क्या है कहने से, రాజులు రాజ పరిపాలన చేయుట. राजा लोग राज्य पर राज्य करना। దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే परमेश्वर की संतान परमेश्वर का उद्देश्य क्या है कहने से, రాజుల వంశములో ఉండి వచ్చిన వారు మాత్రమే राजवंश में से जो आता है वही लोग ఈ యొక్క యూదుల రాజుల సింహాసనం మీద కూర్చుని వాళ్ళు పరిపాలన చేయాలి. ये यहूदा के राज्य के सिंहासन पर बैठ के राज्य करना चाहिए। వాళ్ళు ఏలుబడి చేయాలి. वही राज्य करना है। ఇది దేవుని ఉద్దేశమై ఉన్నది. यही परमेश्वर की उद्देश्य है। దేవులారా ఇది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. प्रिय परमेश्वर की संतान, यही परमेश्वर की इच्छा है। మనం ఆత్మీయంగా చూసినట్లయితే हम आत्मिक रूप से देखने से మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనం ప్రకారం చూసినట్లయితే 9वें वचन के अनुसार देखने से యేసు ప్రభు మన కొరకు చేసిన శిలువ మరణ పునరుద్ధానమును బట్టి यीशु मसीह ने जो हमारे लिए मारे गए, गाड़े गए और पुनरुत्थान के द्वारा, దేవులారా మనము అంధకారములో నుంచి వెలుగులోనికి వచ్చి ఉన్నాము. प्रिय परमेश्वर की संतान, हम अंधकार से ज्योति में आए हैं। సాతాను బంధం నుంచి విడిపించి మనము తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. शैतान के बंधन से छूटकर हम जीवित परमेश्वर के इसमें आए हैं। అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే तो प्रभु क्या कहता है कहने से, మీరే యాజకులు, आप ही याजक हो, మీరు పరిశుద్ధ జనాంగము, आप ही पवित्र जन हो, మీరు రాజులు. आप ही राजा हो। హల్లెలూయా. हालेलुया। ఆత్మీయంగా మనము రాజులమై ఉన్నాము. आत्मिक रूप से हम राजा है। హల్లెలూయా. हालेलुया। ఆత్మీయంగా మనం ఏమై ఉన్నాము? आत्मिक रूप से हम क्या है? రాజులమై ఉన్నాము. राजा लोग మరి है। రాజులు ఏం చేయాలి? तो राजा लोग क्या करना है? వాక్యానుసారంగా वचन के अनुसार, అంటే దేవుని చిత్తానుసారంగా परमेश्वर की इच्छा के अनुसार ఏం చేయాలి? రాజులు क्या करना है? राजा लोग పనికి రాని వెరందిరగాల, बिन काम के लिए घूमना है क्या? పనికి రాని వారి కొరకు ఆశపడి ఉండాలా? बिन काम की चीजों के लिए हमें आशा लगा के रखनी है क्या? రాజులు ఏం చేయాలి? राजा लोग क्या करना है? ఏ పని పాట లేకుండా సంపలేకుండా ఉండాలా? कुछ भी काम नहीं करते हुए चुपचाप बैठ के रहना है। మరి రాజులు ఏం చేయాలి? तो राजा लोग क्या करना है? గర్వించి బాగా తిని పండుకోవడం నేర్చుకోవాలా? घमंड करके मस्त खा पी के सोना नहीं सीखना है क्या? మరి ఏమో చేయాలి రాజులు? మరి तो राजा लोग क्या करना है? దేవులారా రాజులు అనేవారు ఏమి చేయాలో మొట్టమొదటిగా మనం నేర్చుకోబోతున్నాం. प्रिय परमेश्वर की संतान, राजा लोग क्या करना है, ये पहली बात हम सीखने वाले हैं। దేవుడు దావీదుతో చెప్పాడు, परमेश्वर दाऊद के साथ कहता है, నీ వంశములో జన్మించు వారందరూ కూడా ఈ సింహాసనం మీద కూర్చుండి రాజరికము చేయాలి, ఏలుబడి చేయాలి అని ప్రభు చెప్పాడు. दाऊद से परमेश्वर कहता है, तेरे ही वंश के लोग इस सिंहासन पर बैठ के राज्य करना है। హల్లెలూయా. हालेलुया। రాజులు ఏమి చేయాలి అంటే राजा लोग क्या करना है कहने से, పని పాట లేకుండా ఖాళీగా ఉండకూడదు. बिन काम करते हुए खाली नहीं रहना है। 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే दूसरा शमूएल इसके 11 अध्याय में देखने से, ఒక రోజు రాజులో ఉన్న దావీదు ఏ పని పాట లేకుండా ఆయన మేడ గది మీద ఉన్నాడు. एक दिन दाऊद कुछ भी काम नहीं करते हुए छत के ऊपर जाके है। మరి ఏమైంది? क्या हुआ? దేవుడు ఆయన పాపములో పడిపోయాడు. ये पाप में गिर गया। ఆత్మీయంగా మనం రాజులమైనాం. प्रिय परमेश्वर की संतान, आत्मिक रूप में हम राजा लोग हैं। చూడు, ఈ సందేశాన్ని వింటున్న నీవు మరి ఖాళీగా ఉంటున్నావా, మరి పని చేస్తున్నావా? तो ये संदेश को सुनने वाले आप खाली हो क्या काम कर रहे हो? నువ్వు రాజు అని గుర్తుంచుకోవాలి. आप राजा हो, ये आपको याद रखनी है। నువ్వే రాణివి, आप ही रानी हो, నీవే రాజు. आप ही राजा हो। ఈ సంగతి మర్చిపోవద్దు. ये बात आप नहीं भूलना है। దేవుళ్ళ ఖాళీగా ఉన్న వాళ్ళు పాపములో పడిపోతారు. प्रिय परमेश्वर की संतान, जो खाली रहता है वो पाप में गिरता है। మరి రాజులు ఏం చేయాలి? तो राजा लोग क्या करना है? ఏలుబడి చేయాలి. राज्य करना है। దేవుని చిత్తాన్ని మనం గమనించుదాం. परमेश्वर की इच्छा को हम ध्यान देंगे। ఆదికాండం 1వ అధ్యాయము उत्पत्ति इसका पहला अध्याय 28వ వచనం.
28 वचन। చదవండి। परमेश्वर ने उनको आशीष दी और उनसे कहा, फूलो फलो और पृथ्वी में भर जाओ और उनको अपने वंश में कर लो और समुद्र की मछलियों तथा आकाश के पंछियों और पृथ्वी पर रेंगने वाले सब जंतुओं पर अधिकार रखो। హల్లెలూయా। हालेलुया దేవునికి స్తోత్రం। హల్లెలూయా। हालेलुया। దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఆదామును ఆశీర్వదిస్తున్నాడు। परमेश्वर की संतान वहाँ पर आदम को परमेश्वर आशीष दे रहा है। ఇప్పుడు ఏదేను తోట అంతటి కూడా రాజు ఎవరు అంటే ఆదాము, రాణి ఎవరు అంటే అవ్వ। एदेन बगीचा के पूरे बगीचा में रानी हवा है और आदम राजा है। మరి ఈ రాజు రాణి ఇద్దరు కలిసి ఏం చేయాలి అంటే, तो ये राजा और रानी दोनों मिलके क्या करना है कहने से, అక్కడ చెప్పాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి। वहाँ पर लिखा है आप फूलो फलो और बढ़ जाओ। అదే విధంగా ఈ ఏదేను తోట అంతటిని కూడా మీరు పరిపాలన చేయండి, ఏలండి అని ప్రభు మాట్లాడుతున్నాడు। उसी प्रकार से एदेन वाटिका के चारों ओर आप राज्य करो, शासन करो करके लिखा है। హల్లెలూయా। हालेलुया। మనము ఆత్మీయమైన రాజులమైనా, हम आत्मिक राजा लोग हैं। దేవుడు ఎందుకు మనల్ని రాజులుగా చేశాడు అంటే, परमेश्वर ने क्यों हमें राजा बनाया कहने से, ఈ ప్రపంచాన్ని ఏలడానికి మనల్ని రాజులుగా చేశాడు। संसार पर अधिकार रखने के लिए हमें राजा बनाया। మనము ఆత్మీయమైన రాజులము మాత్రమే, हम आत्मिक रूप से राजा ही है, కానీ మన యేసయ్య రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు। लेकिन हमारा यीशु मसीह राजाओं का राजा और प्रभुओं का प्रभु है। హల్లెలూయా। हालेलुया హల్లెలూయా। हालेलुया। మనము ఈ లోకంలో పరిపాలన చేస్తేనే हम इस संसार में राज्य करने से ही ఆ తర్వాత పరిపాలన ఆయన ఈ లోకములో చేయనై ఉన్నాడు। उसके बाद ही वो इस संसार में आके राज्य करने वाला है। హల్లెలూయా। हालेलुया। యేసు ప్రభు ఈ లోకములో 1000 పరిపాలన ఆయన రాజ్యం చేయాలంటే, यीशु मसीह संसार में आके 1000 वर्ष तक राज्य करना है, तो దానికంటే ముందు ఈ లోకమును మనము ఏలాలి। इससे पहले हम इस संसार को चुनना है। హల్లెలూయా। हालेलुया। 2వ కీర్తన 8వ వచనములో, दूसरा भजन संहिता 8वें वचन में, అడుగుము జనముల సొత్తుగాను భూదిని గాంతముల వరకు స్వాస్థ్యముగా ఇస్తా అని ప్రభు अब మాట్లాడుతున్నాడు। मुझसे मांगो और मैं तुम्हें जाति जाति के लोगों को, राज्य के लोगों को निष्प्रजा भूमि होने के लिए दे दूंगा कहता है। దేశమును అడిగినా దేశమును మన చేతికి అప్పగిస్తాడు। हम देश को मांगेंगे तो देश भी हमारे हाथ में दे देगा। దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినది భూదిని గాంతముల వరకు అంటే ప్రపంచాన్ని నువ్వు అడిగినా కూడా నేను ఇస్తాను అని మాట్లాడుతున్నాడు। वहाँ पर लिखा है अगर तू संसार को भी मांगेगा तो मैं आपको दे दूंगा। హల్లెలూయా। हालेलुया। దేవుని బిడ్డలారా, మనము మొట్టమొదటిగా రాజు అనేవాడు ప్రార్థన చేయాలి। ఎందుకు అంటే లోకమున్న ప్రతి ఒక్కరు రక్షణలోనికి రావడానికి। एक राजा प्रार्थना करना है, क्यों कहने से सारा संसार उद्धार में आने के लिए। హల్లెలూయా। हालेलुया। ప్రార్థన చేయాలి, ప్రభువా నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణలోకి రావాలి। हमें प्रार्थना करना है, प्रभु मेरे गांव के हर एक व्यक्ति उद्धार में आना है। నా జిల్లాలో, నా దేశంలో ఉన్న వాళ్ళందరూ రక్షణలోకి రావాలి। मेरे जिले में, मेरे देश में जितने लोग हैं सभी उद्धार में आना है करके నువ్వు అడగాలి, ప్రభువా ఈ రాష్ట్రాన్ని నాకు అప్పగించండి, आपको मांगना है कि प्रभु ये राष्ट्र मेरे हाथ में दे నా दे, దేశాన్ని నాకు అప్పగించండి इस देश को मेरे हाथ में दे दे। అని నువ్వు అడగాలి, ప్రార్థన చేయాలి। ऐसे करके आपको मांगना है और प्रार्थना करना है। రెండోది ఏంటిదంటే, दूसरी बात क्या है कहने से, మత్తయి సువార్త 28వ అధ్యాయము मत्ती रचित सुसमाचार इसका 28 अध्याय దేవుడు 19-20 వచనాలు చదివినట్లయితే, 19 और 20 वचन पढ़ने से, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు। सारे संसार में जाके सारे संसार के लोगों को सुसमाचार बताओ कहता है। ఎందుకు సువార్త ప్రకటించాలి? क्यों सुसमाचार प्रचार करना है? ప్రజలు మారు మనసు పొందాలి, लोग मन फिराना चाहिए, ప్రజలు రక్షణ పొందాలి। लोग उद्धार पाना चाहिए। దేవుళ్ళారా, మన దేశము మార్చబడాలి అంటే ప్రార్థన మనకు సువార్త, ఈ రెండు ఎంతో అవసరమైనది। प्रिय परमेश्वर की संतान, अगर हमारा देश बदलना चाहिए तो प्रार्थना और सुसमाचार दोनों भी मुख्य है। ఇప్పుడు ట్రైన్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళుతున్నది అంటే, एक ट्रेन एक राष्ट्र दूसरे राष्ट्र में जा रहा है कहने से, దేవుళ్ళ రెండు పట్టల మీద ఆధారపడి రెండు పట్టల మీద ఉండి అది వెళుతున్నది। प्रिय परमेश्वर की संतान वो दो पटरियों पर आधारित रह के दो पटरियों के ऊपर चलता है। ఆ రెండు పట్టీలు ఉంటేనే ప్రజలందరూ కూడా, వేల ప్రజలు కూడా క్షేమముగా చేరు చోటుకు చేరుతారు। वो दो पटरियां रहने से सारे लोग जिन्हें वहाँ जाना है वहाँ पर पहुँचते हैं। హల్లెలూయా। हालेलुया। దానికి ప్రయాణమునకు రెండు పట్టీలు ఎంత అవసరమో, एक प्रयाण के लिए एक यात्रा के लिए दो पटरियां जितने आवश्यक है, ఆత్మీయ యాత్రలో ఉన్న మనందరికీ కూడా
आत्मिक यात्रा में हम जब है, మన గమ్యమును మనం చేరడానికి, हमें अपने मकसद के लिए पहुंचने के దేవుని लिए, చిత్తం నెరవేర్చబడడానికి परमेश्वर की इच्छा पूरा होने के लिए ప్రార్థన అంత అవసరమైనది, प्रार्थना भी उतना महत्वपूर्ण है సువార్త అంత అవసరమైనది. और सुसमाचार भी उतना ही महत्वपूर्ण है। ఆత్మీయ రాజులమైన మనందరం కూడా आत्मिक राजा होने के नाते हम सभी लोग, దేవుడారా మనము ఈ దేశం కొరకు ప్రార్థన చేయాలి. प्रिय परमेश्वर की संतान, हम इस देश के लिए प्रार्थना करना है। దేశ నామంలో సువార్త ప్రకటించాలి. पूरे देश में चारों कोने में सुसमाचार प्रचार होना है। నువ్వు ఈ పని చేయకుండా నువ్వు ఖాళీగా ఎటు కూడా తిరగకూడదు. आप ये काम नहीं करते हुए खाली किसी भी जगह पर नहीं घूम सकते। నువ్వు ఈ పని పక్కన పెట్టి నీ ఇష్టమైన పనులు తిరగకూడదు. आप ये काम को बाजू में रखते अपनी इच्छा के अनुसार काम आपको नहीं करना है। వాక్యం సెలవిస్తున్నది ఖాళీగా ఉండేవాడు పాపంలో పడిపోతాడు అని చెప్పేసి. वचन कहता है जो खाली रहता है वो पाप में गिरता है। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా మనం రాజులము. पहली बात तो हम राजा है। రాజు పరిపాలన చేయాలి. राजा राज्य करना है। మరి నువ్వు చేస్తున్నావా? तो आप कर रहे हो? సువార్త అనే పరిపాలన చేస్తున్నావా? सुसमाचार का राज शासन आप कर रहे हो? సువార్త అనే వల వేసి నువ్వు చేపలను పడుతున్నావా? सुसमाचार की जाल डालकर आप मछलियों को निकाल रहे हो? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? आप प्रार्थना कर रहे हो? నీ ప్రార్థన ద్వారా సాతాను శక్తులను సంపేసి ఆత్మను రక్షణ నడిపిస్తున్నావా? आपकी प्रार्थना के द्वारा शैतान की शक्तियां गिरकर लोग उद्धार में आ रहे हैं। హల్లెలూయా. हालेलुया। మరి నువ్వు ఇలాంటి పరిపాలన చేస్తున్నావా లేదా నువ్వు పరీక్షించుకో. तो आप ऐसे राज शासन कर रहे हो क्या नहीं? आप एक बार अपने आप को परख कर देखो। ఆత్మీయమైన రాజులమైన మనము ఈ పరిపాలన చేయాలి. आत्मिक राजा होने के नाते हम इस शासन को करना चाहिए। రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय మొదటి నుంచి 3 వచనాలు చదివినట్లయితే पहले से 3 वचन पढ़ने से, ఈయన రాజ్య పరిపాలనలోకి వచ్చిన తర్వాత ये राज्य के ऊपर राज्य करने के लिए आने के बाद దేవుడు మొట్టమొదటిగా అతని మనసులో నాట దేవుని మందిరమును బాగు చేయాలి అన్న ఆలోచన వచ్చిందట. प्रिय परमेश्वर की संतान, इसके मन में परमेश्वर के मंदिर को अच्छा करना चाहिए करके विचार आया करते। హల్లెలూయా. हालेलुया। చూడండి ఎంత చక్కని ఆలోచన. देखिए कितनी अच्छी विचार है। యోవాషు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ओआस राज्य करने के लिए आने के बाद ఆయన పరిపాలన ప్రారంభించి పరిపాలన చేస్తున్నాడు. वो राज्य को शुरू करके राज्य करते जा रहा है। అతని మనసులో నాట యెహోవా మందిరమును బాగు చేయాలి అని ఆలోచన వచ్చిందట. उसके मन में यहोवा के मंदिर को अच्छा करना चाहिए करके विचार आया करते। మీ అందరికీ తెలిసిన విషయమే, अब सभी को पता है మందిరము అనేది 3 రకాలుగా ఉంటది. मंदिर 3 प्रकार के हैं। ఒకటి ఈ 4 గోడలు కట్టబడిన ఇది ఈ రాళ్లతో కట్టబడినది ఇది బాహ్య సంబంధమైన మందిరము. ये पत्थरों से बांधा हुआ ये मंदिर ये बाह्य संबंधित का मंदिर है। రెండవది दूसरी बात, మన హృదయము ఆత్మీయ రాళ్లతో కట్టబడిన సజీవమైన రాళ్లతో కట్టబడినది మన హృదయము అనేది మందిరము. हाँ, दूसरी बात हमारा हृदय आत्मिक पत्थरों से बंधा हुआ सजीव पत्थरों से बंधा हुआ हमारा हृदय है। హల్లెలూయా. हालेलुया। ఇది రెండవ మందిరము. ये दूसरा मंदिर है। మూడోది పరలోకములో దగదగ మెరిసే రాబోయే యెరూషలేము అనేది మూడవ మందిరము. और तीसरा स्वर्ग में चमकने वाला आने वाला ये नया यरूशलेम भी एक मंदिर है। హల్లెలూయా. हालेलुया। 3 మందిరాలు ఉన్నాయి. 3 मंदिर है। మంచిది. అచ్చి. ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर हम विचार करने से మందిరము ఆట అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడి ఉంది. मंदिर कहते अन्य जाति लोगों के लिए प्रार्थना मंदिर कह के लिखा మందిరము है। అంటే దేవుని వాక్యము ప్రకటించబడు స్థలము. मंदिर कहने से परमेश्वर का वचन प्रचार होने का स्थान। మందిరము అంటే దేవుడు నివాసం చేయు స్థలము. मंदिर कहने से परमेश्वर निवास करने वाला स्थान। మందిరము అంటే పరిశుద్ధ స్థలము. मंदिर कहने से पवित्र स्थान। హల్లెలూయా. हालेलुया। ఒక రోజు యేసు ప్రభు సమయంలో एक दिन यीशु मसीह के समय में మందిరములో వ్యాపారం చేస్తున్నారు. मंदिर में व्यापार शुरू है। కొంతమంది కోళ్ళ వ్యాపారం చేస్తున్నారు. कुछ लोग मुर्गियों का व्यापार कर रहे हैं। కొంతమంది పక్షులను నమ్ముతున్నారు. कुछ लोग पक्षियों को बेच रहे हैं। దేవుడరా వేరు వేరు దందలు బిజినెస్లు మందిరములోనే కూర్చొని బిజినెస్ చేస్తున్నారు. प्रिय परमेश्वर की संतान अलग अलग बिजनेस मंदिर में बैठकर ही बिजनेस कर रहे हैं। అక్కడ మత్తయి సువార్తలో రాయబడి ఉంది, वहाँ पर मत्ती रचित सुसमाचार में लिखा है, కట్టె బట్టి కొట్టి కొట్టి తరిమిండు బయటికి ఒక్కొక్కరిని. लाठी लेकर मार मार कर एक एक लोगों को बाहर निकाला। అక్కడ యేసు ప్రభు అన్నాడు, నా దేవుని మందిరమును మీరు పాడు చేస్తున్నారు అని చెప్పేసి. वहाँ पर यीशु मसीह कहते हैं मेरे परमेश्वर के मंदिर को आप खराब कर रहे हो। మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో पहला कुरिन्ती 3 अध्याय में 15వ వచనం 16వ వచనం చదివినట్లయితే 15 और 16 वचन पढ़ने से, ఎవరైతే దేవుని మందిరమును పాడు చేస్తారో जो कोई परमेश्वर के मंदिर को खराब करता है నేను వారిని పాడు చేస్తాను అన్నాడు. मैं उनको खराब करूंगा कहते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది
ఈ దేవుని మందిరమును పాడు చేయకూడదు. प्रिय परमेश्वर की संतान वचन कहता है परमेश्वर के मंदिर को हमें खराब नहीं करना है। ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే. अब सभी को एक बात पता है, దేవుని మందిరములో ఉన్న వస్తువులన్నిటినట బయలు దేవతలను పూజించడానికి ఉపయోగించిందట. ఎవరు? దరిద్రులైన అతల్య. अतल्या अपने परमेश्वर के मंदिर के सारी चीजों को बैल देवता को पूजा करने के लिए इस्तेमाल की थी। దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నిటిని కూడా అపవిత్రం పరిచేసింది. परमेश्वर के मंदिर की सारी वस्तुओं को उसने अपवित्र किया। వారి సంతానం వారి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరాన్ని పాడు చేశారు. वो और उसके परिवार के सारे लोग मिलकर उस मंदिर को खराब किए। మీ అందరికీ తెలుసు. अब सभी को पता है, అందుకే దేవుడు వారిని పాడు చేసెను. इसीलिए परमेश्वर उन्हें खराब किया। హల్లెలూయా. हालेलुया। వాక్యము సత్యము. परमेश्वर का वचन सत्य है। ఎవరైతే దేవుని మందిరమును పాడు చేస్తారో, जो कोई परमेश्वर के मंदिर को खराब करता है, దేవుడు వారిని పాడు చేస్తాడు. परमेश्वर उनको खराब करता है। హల్లెలూయా. हालेलुया। వారు పాడు చేసిన ఆ యెహోవా మందిరమును उन्होंने जो यहोवा के मंदिर को खराब किया था, దేవుడరా ఆ పాడైపోయిన మందిరాన్ని తిరిగి బాగు చేయాలని యోవాషు హృదయంలో ఆలోచన పుట్టిందట. वो खराब हुए मंदिर को अच्छा करने के लिए योआश के मन में विचार आया। మనము పరిశుద్ధమైన గ్రంథమును ఆలోచన చేస్తే हम पवित्र शास्त्र को विचार करने से పాత నిబంధనలో 3 వస్తువులు పడిపోయాయి. पुराने नियम में 3 वस्तु गिर गए। ఒకటి మందిరం పడిపోయింది. पहला मंदिर गिर गया। తిరిగి ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు తిరిగి మందిరమును కట్టారు. फिर से एज्रा, नेहम्या, जरुब्बाबेल ने फिर से उसको बनाया। రెండోది ప్రాకారం పడిపోయింది. दूसरा शहरपना भी गिर गया। అప్పుడు నెహెమ్యా ద్వారా తిరిగి కట్టబడింది. तब नेहम्या के द्वारा फिर से बांधा गया। అదే పాత నిబంధనలో బలిపీఠం కూడా పడిపోయింది. उसी पुराने नियम में वेदी भी गिर गई थी। దేవుళ్ళ ప్రవక్త ఏలియా ద్వారా తిరిగి కట్టబడింది. प्रिय परमेश्वर की संतान भविष्यवक्ता एलिया के द्वारा बांधा गया। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు పాడైపోయిన ఈ అహజ్య కుటుంబం ద్వారా పాడైపోయిన ఈ యొక్క యెహోవా మందిరమును ये अहज्या परिवार के द्वारा खराब हुआ यहोवा के मंदिर को యోవాషట తిరిగి బాగు చేయాలన్న ఆలోచన అతని హృదయంలో పుట్టిందట. योआश के मन में फिर से उसे अच्छा करने का विचार आया। హల్లెలూయా. हालेलुया। నిజంగా ఇది చాలా మంచి ఆలోచన. सचमुच ये बहुत ही अच्छा विचार है। ఆత్మీయంగా నీ హృదయమే దేవుని మందిరము. आत्मिक रूप से आपका हृदय ही परमेश्वर का मंदिर है। నీ హృదయం తెలిసి నువ్వు దేవుని ఆహ్వానిస్తే आप अपने हृदय को खोलकर परमेश्वर को आमंत्रित करोगे तो ప్రభు అంటున్నాడు నేను మీ హృదయంలోకి వస్తాను అని చెప్పేసి. प्रभु कहता है मैं आपके हृदय में आऊंगा। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము प्रकाशित वाक्य 3रा अध्याय 22-23 వచనాలు రాయబడింది. 22 और 23 वचन में लिखा है, నీ హృదయము తెరిచి ఆహ్వానిస్తే ప్రభు నీ హృదయంలోకి వస్తాడట. आप अपने मन को खोलकर उसे आह्वान करोगे तो प्रभु आपके हृदय में आएगा। ఎందుకంటే నీ హృదయము ఆయన నివాసము చేసే ఆలయమై ఉన్నది. क्यों? कहने से प्रभु निवास करने वाला आपका हृदय है। అయితే మన హృదయంలో ఏమి ఉండాలని కోరుకుంటున్నాడు అంటే तो हमारे हृदय में क्या रहना चाहिए करके सोच रहा है तो మన హృదయం పరిశుద్ధత ఉండాలట. మన హృదయంలో हमारे हृदय में पवित्रता रहनी चाहिए। రెండోది దేవుని యొక్క ప్రేమ ఉండాలట. दूसरी बात परमेश्वर का प्रेम रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। నిర్గమకాండం 25వ అధ్యాయము निर्गमन इसके 25 अध्याय में 8వ వచనం చదివినట్లయితే 8वां वचन पढ़ने से మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము पहला पत्रस पहला अध्याय 14-15 వచనం చదివినట్లయితే 14 और 15 वचन पढ़ने से మన హృదయంలో పరిశుద్ధత అనేది ఉండాలి. हमारे हृदय में पवित्रता रहनी चाहिए। రెండోది మనం ఆలోచన చేస్తే दूसरी बात हम विचार करने से రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో रोमियो इसका 5 अध्याय 5वें वचन में దేవుని ప్రేమ మనలో ఉండాలి. परमेश्वर का प्यार हमारे अंदर रहना चाहिए। మూడోది మనం ఆలోచన చేస్తే तीसरा बात हम विचार करने से లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనము, लूका रचित सुसमाचार 11 अध्याय 13 वचन में, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము, యోహన్నా इसका 16 अध्याय 13 वचन में, మూడోది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలి. तीसरा पवित्र आत्मा परमेश्वर हमारे हृदय में रहना चाहिए। నాలుగోది మనం చూసినట్లయితే चौथी बात हम देखने से 119వ కీర్తన 119 भजन संहिता 9వ వచనం నుంచి 11వ వచనం చదివినట్లయితే 9 वचन से 13 वचन पढ़ने से దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. प्रिय परमेश्वर की संतान परमेश्वर का वचन हमारे हृदय में रहना चाहिए। ఐదోది మనం ఆలోచన చేస్తే और पांचवी बात हम विचार करने से గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము गलतियों इसका 5 अध्याय 22వ వచనం ప్రకారము 22 वचन के प्रकार ఆత్మానుసారమైన ఫలములు, ఆత్మీయమైన ఫలాలు, గుణాలు మన హృదయంలో ఉండాలి. आत्मिक फल
गुण हमारे हृदय में रहना चाहिए। హల్లెలూయా, हालेलुया, దేవునికి స్తోత్రం, హల్లెలూయా। हालेलुया। మరి నీ హృదయం దేవుని మందిరం కదా, तो आपका हृदय परमेश्वर का मंदिर है ना। మరి 5 విషయాలు నీ హృదయంలో ఉన్నాయా? तो ये 5 बातें आपके हृदय में है। మరి నీ హృదయంలో ఏమున్నది? तो आपके हृदय में क्या है? దేవుడారా సాధారణంగా మనిషి హృదయంలో ఏముంటాయి అంటే, परमेश्वर की संतान साधारण रूप में मनुष्य के हृदय में क्या रहता है कहने से, మార్క్స్ వార్త 7వ అధ్యాయము मार्क रचित सुसमाचार इसका 7 अध्याय 22-23 వచనం ప్రకారము 22 और 23 वचन के अनुसार మనిషి హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, मनुष्य के हृदय में बुरे बुरे विचार है, మనిషి హృదయంలో పాపపు ఆలోచనలు ఉన్నాయి, मनुष्य के हृदय में पाप के विचार है, మనిషి హృదయంలో జారత్వం ఉన్నది, मनुष्य के हृदय में क्रोध है, మనిషి హృదయంలో కోపం ఉన్నది, मनुष्य के हृदय में गुस्सा है, మనిషి హృదయంలో శరీరాశన క్రియలు ఉన్నాయి, मनुष्य के हृदय में शारीरिक कार्य है, మనిషి హృదయంలో శరీరాశ నేత్రాశ జీవపుటము ఉన్నది। मनुष्य के हृदय में शरीर आशा, नेत्र की आशा और जीवन का घमंड है। దేవుని బిడ్డలారా, మనిషి హృదయంలో ఇట్టి విధమైన పాపపు క్రియలు వ్యభిచారం అనేది ఉన్నది। प्रिय परमेश्वर की संतान, मनुष्य के हृदय में ऐसे विचार और पाप के क्रियाएं है। మరి ఎన్నడైనా నీవు నీ హృదయం ఇలా చెడిపోయింది బాగు చేసుకోవాలి అనే ఆలోచన నీకు పుట్టిందా? మరి तो कभी भी आपने ऐसा विचार किया कि मेरा हृदय खराब हो गया करके उसे अच्छा నా करना है? హృదయమైన మందిరాన్ని నేను కట్టుకోవాలి, తిరిగి मैं अपने हृदय के मंदिर को फिर से बांधना है, నా హృదయాన్ని నేను సరి చేసుకోవాలి, मैं अपने हृदय को अच्छा करना నా चाहिए, హృదయంలో ఉన్న ఈ పాపపు క్రియని కచరా అంతా తొలగించుకోవాలి। मेरे हृदय में जो कचरा है, जो पाप की क्रिया है, वो छोड़ जाना चाहिए करके। దేవుని బిడ్డగా परमेश्वर के पुत्र होने నువ్వు ఒక नाते, ఆత్మీయ రాజుగా एक आप आत्मिक राजा के होने नाते, మరి ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా పుట్టిందా మనసులో? तो ऐसे विचार आपके मन में कभी आया? దేవుడు రాజ్యములో ఎప్పుడు ఎలా అయితే పరిపాలనకి వచ్చాడో, प्रिय परमेश्वर की संतान ओवास राज्य के जब राज्य करने के लिए आया, యెహోవా మందిరమును బాగు చేయాలన్న ఆలోచన అతని హృదయంలో పుట్టిందట। यहोवा के मंदिर को अच्छा करना चाहिए करके विचार उसके मन में आया। ఎలా అలంకరించుకోవాల విషయంలో నీ హృదయంలో పుడతాయి వేరు వేరు ఆలోచనలు। हाँ, मैं अपने आप को कैसे तैयार करूँ, ये आपके हृदय में आपको विचार आते हैं। ఏ దినాల్లో దాని మీద దీని మీద తిని మీద నీకు ఆలోచన పుడతాయి హృదయంలో। क्या खाऊं क्या नहीं खाऊं, ये भी आपके हृदय में विचार आते हैं। నీ వస్త్రధారణ విషయంలో నీ హృదయంలో ఆలోచన పుడతాయి। आपके पहनने के कपड़े के विषय में आपको विचार आते हैं। ఈ లోక సంబంధమైన విషయంలో అది చేయాలని చెప్పేసి నీ హృదయంలో ఆలోచన పుడతాయి। इस संसार की बातों के लिए मैं ये करूँ वो करूँ करके आपको विचार आते हैं। చెడిపోయిన నీ హృదయం బాగు చేయాలన్న ఆలోచన మాత్రం నీ హృదయంలో పుట్టదు। लेकिन जो बुरा हृदय आपका है उसे अच्छा करने के लिए आपको विचार नहीं आता। హల్లెలూయా। हालेलुया। మరి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా మీ హృదయంలో? तो सचमुच पवित्र आत्मा परमेश्वर आपके हृदय में है। మనము బైబిల్ చదివినట్లయితే हम बाइबल पढ़ने से ఆదికాండం 8వ అధ్యాయం उत्पत्ति इसका 8 अध्याय 8వ వచనం నుంచి 8 वचन से 14 వచనాలు చదివినట్లయితే 14 वचन तक पढ़ने से దేవుడు నోవాహు ఆ యొక్క ఓడ నుంచి పావురమును బయటికి విడిచిపెట్టాడు। प्रिय परमेश्वर की संतान नूहा उस जहाज में से कबूतर को बाहर छोड़ता है। అది బయటికి వచ్చి అడుగు పెట్టడానికి స్థలము లేనందున वो बाहर आकर पैर रखने के लिए कदम नहीं रहने की वजह से తిరిగి వాపసు నోవా దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం। फिर से वापस नोआ के पास गई करके हम देखते हैं। పావురము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము। कबूतर पवित्र आत्मा परमेश्वर को सादृश्य है। హల్లెలూయా। हालेलुया। దేవుడారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి రావాలి అంటే प्रिय परमेश्वर की संतान पवित्र आत्मा परमेश्वर हमारे हृदय में आना चाहिए करने మన से హృదయంలో నేను చెప్పిన 5 విషయాలు ఉండాలి। हमारे हृदय में जो 5 बातें मैं बताया वो रहनी चाहिए। మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి। हमारा हृदय पवित्रता के साथ रहना चाहिए। మన హృదయము ఆయన కొరకు మాత్రమే తయారు చేసినదై ఉండాలి। हमारा हृदय उसके लिए ही तैयार किया हुआ रहना चाहिए। అదే విధంగా మన హృదయము ఆయనను ఆహ్వానించే హృదయమై ఉండాలి। उसी प्रकार से हमारा हृदय उसे आमंत्रित करने वाला रहना चाहिए। అప్పుడు ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు। तब वो हमारे हृदय में निवास करेगा। సాధారణంగా సాధారణంగా దేవుడారా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడం అనేది అసాధ్యము। साधारण रीति से पवित्र आत्मा परमेश्वर हृदय में निवास करना असंभव है। కనుక దయచేసి దేవుని బిడ్డలారా इसलिए कृपा करके प्रिय परमेश्वर की संतान మన హృదయాన్ని మనం బాగు చేసుకోవాలి। अपने हृदय को हमें अच्छा करना है। చాలా మంది ఎదుటోడి తప్పును ఎత్తిపట్టి చూపిస్తాడు, बहुत से लोग दूसरों की गलतियों को दिखाते हैं, కానీ నా జీవితం నేను బాగు చేసుకోవాలి, लेकिन मेरे जीवन को मुझे अच्छा करना నా है, హృదయాన్ని చక్కపరచుకోవాలి, मेरे हृदय को मुझे अच्छा करना है, నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలి
అప్పగించుకోవాలి. मैं अपने आप को परमेश्वर के हाथ में समर्पण करना है, ఇట్లా ఎవరు ఆలోచన చేయరు. ऐसे कोई विचार नहीं करता। దేవుడి ద్వారా దావీదు మనం ఆలోచన చేస్తే परमेश्वर के संतान दाऊद को हम विचार करने से దావీదు తను తాను సరి చేసుకున్న వ్యక్తిగా మనం చూడగలం. दाऊद अपने आप को अच्छा किया हुआ व्यक्ति के जैसा हम देखते हैं। తన హృదయమును తాను బాగు చేసుకున్నట్టుగా మనం చూడగలం. अपने हृदय को उन्होंने अच्छा किया करके हम देखते हैं। మరి నీవు నీ హృదయాన్ని బాగు చేసుకున్నావా? तो आप अपने हृदय को अच्छा किए क्या? నీ హృదయం దేవుని మందిరం అయి ఉన్నది. आपका हृदय परमेश्वर का मंदिर है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు మందిరమును బాగు చేయాలి అని చెప్పేసి యోవాషు మనసులో ఆలోచన పుట్టింది. अभी योआश के मन में ऐसा विचार है कि परमेश्वर के मंदिर को अच्छा करना है। ఇప్పుడు అందరిని పిలిచాడు, రాజులను, యాజకులను, లేవీలను, ప్రజలందరిని పిలిచాడు. अभी वो सभी याजक, लेवी और लोगों को बुलाता है। పిలిచిన అందరిని కూడా सभी को बुलाया, అందరిని పిలిచి అన్నాడు మరి మందిరమును బాగు చేయాలి. सभी को बुलाकर कहता है कि मंदिर को अच्छा करना है। మరి మందిరమును బాగు చేయాలంటే సామాగ్రి కావాలి, సామాను కావాలి. अभी मंदिर को अच्छा करना है तो सामग्री चाहिए, పని చేసేవారు కావాలి. काम करने वाले మరి चाहिए, పని చేసిన వారికి జీతాలు ఇవ్వాలి. काम करने वालों को पगार भी देना है। మరి ఇవన్నీ కావాలంటే तो ये सभी चीजें चाहिए, तो డబ్బులు కావాలి. पैसे भी चाहिए। దాని కొరకు రెండోదిగా మంచి ఆలోచన వచ్చింది. उसके लिए उसे दूसरे प्रकार से एक अच्छा विचार भी आया। యోవాషు ఏం చేశాడు అంటే योआश ने क्या किया कहने से బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा है, రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय 7వ వచనం మనం చదివినట్లయితే 7वां वचन पढ़ने से రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय 7వ వచనం 7वां वचन। దేవుడు అక్కడ యోవాషు ఏం చేశాడంటే మోషే, దేవుని సేవకుడైన మోషే ఏదైతే నియమించిండో ప్రజలు కానుకలు తీసుకొని రావాలి అని చెప్పేసి, కానుకలు తీసుకొని రావడానికి ఒక పెట్టె తయారు చేయండి అని చెప్పేసి పెట్టె తయారు చేయించి రాజ్యంలో ప్రకటించాడు, మీరందరూ కానుకలు దేవుని మందిరం కొరకు వేయాలి అని చెప్పేసి। प्रिय परमेश्वर की संतान मूसा ने जो नियम रखे थे उस नियम के अनुसार आप सभी लोग अपने अपने दान को जमा करो करके उन्होंने एक पेटी बनाई और उस पेटी में डालने के लिए बताया। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। దేవులారా, ఇది కానుకలు అనేది దశమ భాగములు అనేది మోషే కాలం నుంచి నియమించబడినది। प्रिय परमेश्वर की संतान ये दान और दशम भाग ये मूसा के समय से ही नियुक्त किया गया है। లేవియాకాండం 14వ అధ్యాయం మనం చదివినట్లయితే लेवी व्यवस्था इसके 14 अध्याय को हम पढ़ने से మొదటి వచనం నుంచి 30 వచనాలు రాయబడి ఉంది। पहले वचन से 30 वचन में लिखा है, ఇది మోషేను బట్టి నియమించబడినది। ये मूसा को लेकर ही नियुक्त किया गया है। ఈ మాటలు నేను చెప్పడం లేదు, ये बातें मैं नहीं कह रहा हूँ। ప్రతి నిబంధన గ్రంథంలో కూడా नए नियम में भी సాక్షాత్తు యేసు ప్రభు తన నోటి నుంచి చెప్పాడు। साक्षात यीशु मसीह अपने मुंह से बताते हैं। మార్కు సువార్త మొదటి అధ్యాయము मार्क रचित सुसमाचार इसका पहला अध्याय 44వ వచనం చదివినట్లయితే 24 वचन को हम पढ़ने से ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు। एक कुष्ठ रोगी यीशु मसीह के पास आता है। యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు। यीशु मसीह उसको चंगाई देते हैं। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, तब यीशु मसीह क्या कहते हैं, నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పకు గాని आप किसी को भी जाके मत बताओ, लेकिन నువ్వు స్వస్థత పొందుకున్నందుకు तू चंगाई प्राप्त किया है तो మందిరానికి వెళ్ళు, मंदिर में जा, యాజకుడిని చూపించుకో, याजक को दिखा, మోషే నియమించిన కానుకను అక్కడ నువ్వు అర్పించుమని చెప్తాడు। जो मूसा ने नियुक्त किया हुआ दान है तो वहाँ पर दे करके लिखा है। అంటే దాని అర్థం ఏంటిది? उसका अर्थ क्या है, అంటే కానుక ఎవరి ద్వారా నియమించబడింది? दान देना किसके द्वारा नियुक्त किया गया ఆ है, దేవుని సేవకుడు అయిన మోషే ద్వారా నియమించబడింది। परमेश्वर के सेवक मूसा के द्वारा ही नियुक्त किया गया స్వయంగా है। యేసు ప్రభువే చెప్తున్నాడు। खुद यीशु मसीह कहते हैं। హల్లెలూయా हालेलुया। దేవులారా, ఇప్పుడు యోవాషు ప్రకటించాడు, మీరు అందరూ కూడా దేవుని మందిరానికి కానుక తీసుకురావాలి అని जब చెప్పి। परमेश्वर की संतान ओआस ने भी बताया कि आप सभी लोग परमेश्वर के मंदिर में दान लेके आओ। అప్పుడు ఏమైంది తెలుసా? तब क्या हुआ पता है, రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय 10వ వచనం చదివినట్లయితే 10 वचन पढ़ने से ఇజ్రాయెల్ అందరూ కూడా అక్కడ రాయబడింది, సంతోషముగా హృదయపూర్వకముగా కానుకలు తీసుకొచ్చి ఆ పెట్టెలో వేసను అని చెప్పేసి। सारे इजरायली लोग आनंद के साथ और संतोष के साथ लाकर दान को पेटी में डाले करके। కానుకలు అనేది సగం మనసు అటు సగం ఇటు మనసు పెట్టుకొని ఇవ్వకూడదు। दान हमें इधर उधर मन करके नहीं देना है, కానుకలు మనస్ఫూర్తిగా ఇవ్వాలి। दान को हमें अपने पूरे मन से देना है। అదే విధంగా కానుక ఒక మనిషికి ఇస్తున్నాను అన్నట్టు కాకుండా నేను దేవునికి ఇస్తున్నాను అన్న తత్వం కలిగి నువ్వు ఇవ్వాలి। दान में एक मनुष्य को नहीं लेकिन परमेश्वर को दे रहा हूँ करके ऐसे विचार के साथ देना है। హృదయపూర్వకంగా నువ్వు దేవునికి ఇవ్వాలి। अपने सारे मन के साथ देना है। నేను ఇస్తే దేవుడు
నాకు తిరిగి ఇస్తాడు అనే స్వార్థంతో నువ్వు కానుక ఇవ్వకూడదు. मैं देने से परमेश्वर मुझे फिर से देगा ऐसे विचार के साथ नहीं देना है. దాని స్వార్థము అంటారు. उसे स्वार्थ कहते हैं. అలాంటి స్వభావంతో నువ్వు కానుకలు ఇవ్వద్దు. ऐसे स्वभाव के साथ आपको दान नहीं देना है. దేవుడు ఆజ్ఞాపించాడు కానుకలు ఇవ్వమని. परमेश्वर ने आज्ञा दी कि दान दो करके. నేను దేవుని బిడ్డగా దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి. मैं परमेश्वर के पुत्र होने नाते मैं आज्ञा को पूरा करूंगा. దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి నువ్వు కానుకలు ఇవ్వాలి. इसलिए परमेश्वर की आज्ञा को पूरा करने के लिए आपको दान देना है. దేవుడు నాకేదో ఇస్తాడు అని చెప్పేసి నువ్వు ఇవ్వద్దు. परमेश्वर मुझे कुछ देगा ऐसे करके विचार करके नहीं. దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి నువ్వు కానుకలు ఇవ్వాలి. परमेश्वर की आज्ञा को पूरा करने के लिए आपको दान देना है. హల్లెలూయా. हालेलुया. అప్పుడు మలాకి 3:10 ప్రకారము तब मलाकी 3 अध्याय 10 वचन के अनुसार దేవుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు ఆకాశ వాకిట్లను విప్పుతాడు. परमेश्वर आपके लिए आपके परिवार के लिए आकाश को खोल देगा. నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. आपके परिवार में एक अद्भुत आशीष उतर के आएगी. ఈ రోజు అనేకులు కానుకలు ఇస్తున్నారు కానీ దేవుడారా వారి జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు ఉంటలేవో తెలుసా? प्रिय परमेश्वर की संतान आज के दिनों में लोग दान तो दे रहे लेकिन उनके जीवन में आशीष क्यों नहीं रहे पता है? నేను 10 ఇస్తే దేవుడు నాకు 100 ఇస్తాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇస్తారు. मैं 10 दूंगा तो परमेश्वर मुझे 100 देगा ऐसे उद्देश्य के साथ देते हैं. అంటే ఆయన ఇస్తాడు అని చెప్పేసి దాన్ని ఆశించి నువ్వు ఇస్తున్నావు కానీ దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి నువ్వు ఇస్తలేవు. मैं दूंगा तो परमेश्वर मुझे देगा इस आशा के साथ दे रहे लेकिन परमेश्वर मुझे आशीष देगा इस आशा के साथ नहीं दे रहे हो. మనం ఇస్తే దేవుడు ఇస్తాడు. हम देने से परमेश्वर देगा. ఇది సత్యమే. ये सत्य बात है. కానీ దేవుడు ఇస్తాడు అని మాత్రం నువ్వు ఇవ్వద్దు. परमेश्वर देगा इसलिए मुझे देना ही करके नहीं దేవుడు देना. ఇచ్చినా ఇవ్వకుండా నేను దేవునికి ఇస్తాను. परमेश्वर नहीं देने से मुझे परमेश्वर को देना है. హల్లెలూయా. हालेलुया. ఈ విధంగా నువ్వు కానుకలు ఇవ్వాలి. ऐसे प्रकार के साथ आपको दान देना है. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. నాలుగో విషయం మనం ఆలోచన చేసినట్లయితే चौथी बात हम विचार करने से కానుకలు జమ చేశారు. दान को जमा किए. ఇదంతా కలిసి అక్కడ పని చేసే వాళ్ళకి ఇచ్చారు డబ్బును. ये सारे पैसे वहाँ पर काम करने वालों के పని लिए చేసే వాళ్ళు వచ్చిళ్ళు. काम करने वाले आए. సామాగ్రి తీసుకున్నారు. सामग्री लिए. దేవుని మందిరాన్ని సంపూర్తి చేశారు. परमेश्वर के मंदिर को पूरा किए. దేవుడు బలిపీఠం మీద బలులు అర్పిస్తూ ప్రతిరోజు దేవుని ఆరాధించినట్టుగా మనం చూడగలం. प्रिय परमेश्वर की संतान वेदी पर बलि चढ़ाते रोज आनंद कर रहे थे करके हम देखते हैं. ప్రతిరోజు దేవుని ఆరాధించారు. हर दिन परमेश्वर को आराधना करते थे. హల్లెలూయా. हालेलुया. మరి ఈ సందేశాన్ని వింటున్న నీవు ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్నావా? तो इस संदेश को सुनने वाले आप हर दिन परमेश्वर की आराधना कर रहे हो? ఆదివారమే మాత్రమే దేవుని మందిరాన్ని ఆరాధిస్తున్నావా? रविवार को ही जाकर परमेश्वर के मंदिर में आराधना कर रहे हो? అది సరైన ఆరాధన కాదు. वो सही आराधना नहीं है. ఆరాధన ప్రతిరోజు చేయాలి. आराधना हर दिन करना है. హల్లెలూయా. हालेलुया. ఓన్లీ ఆదివారం మాత్రమే చేసేది ఆరాధన కాదు. सिर्फ इतवार को करने वाली आराधना नहीं है. ఆరాధన అనేది ప్రతిరోజు చేయబడాలి. आराधना हर दिन करना है. హల్లెలూయా. हालेलुया. ప్రతిరోజు బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. हर दिन वेदी पर अग्नि जलते ही रहनी चाहिए. ప్రతిరోజు ఆ యొక్క బలిపీఠం మీద బలులు అర్పించబడుతూనే ఉండాలి. हर दिन उस वेदी पर बलि चढ़ते ही रहने चाहिए. హల్లెలూయా. हालेलुया. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధించాలి. प्रिय परमेश्वर हमें परमेश्वर के पुत्र होने नाते हर दिन बलि चढ़ाते रहने चाहिए. మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీరు? तो आप परमेश्वर की आराधना कर रहे हो? యోహాను సువార్త 4వ అధ్యాయము యోనా रचित सुसमाचार 4 अध्याय 23-24 వచనం చదివినట్లయితే 23 और 24 वचन पढ़ने से మన దేవుడు ఆత్మ గనుక हमारा परमेश्वर आत्मा है. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి అని రాయబడింది. उसकी आराधना करने वाला आत्मा और सच्चाई के साथ आराधना करना चाहिए करके మరి लिखा है. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? तो आप कैसे आराधना कर रहे हो परमेश्वर దేవుని की? బిడ్డలారా యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలి. प्रिय परमेश्वर की संतान यीशु मसीह पर विश्वास करने वाला हर एक यीशु मसीह की आराधना करना चाहिए. యెషయా గ్రంథంలో రాయబడింది దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు అని చెప్పేసి. यशायाह में लिखा है परमेश्वर की आराधना करने के लिए परमेश्वर ने हमें नियुक्त किया है. కనుక నీవు దేవుని ఆరాధించాలి. इसलिए हमें परमेश्वर की आराधना करनी चाहिए. దేవుని ఆరాధించడము మనకు గొప్ప ఆశీర్వాదమైనది. परमेश्वर की आराधना करना हमारे लिए बहुत ही अच्छी आशीष है. కానీ ఆత్మతోను సత్యంతోని ఆరాధించాలి. लेकिन आत्मा और सच्चाई के साथ करना चाहिए. ఆ ఆరాధన ప్రతిరోజు చేయాలి నువ్వు. आराधना हर दिन आपको करना है. 119వ కీర్తన भजन संहिता इसके 119 अध्याय 164వ వచనం చదివినట్లయితే 1 से 63 अध्याय हम पढ़ने से వచనం 119వ కీర్తన भजन संहिता इसका 119
19 अध्याय 164 వచనం చదివినట్లయితే 164 वचन हम पढ़ने से దావీదట రోజుకు దేవుణ్ణి 7 సార్లు ఆరాధించుకుంటున్నాడు. दावीद हर दिन परमेश्वर की 7 बार आराधना करते आया. రోజుకు ఒక్కసారి కాదు, हर दिन एक बार नहीं, రోజుకు 7 సార్లు ఆరాధించుకుంటున్నాడు. हर दिन 7 बार आराधना करते आया. దేవులారా దావీదులాగా నువ్వు రోజు 7 సార్లు చేయకపోయినా పర్లేదు కానీ परमेश्वर की संतान आराधना 7 बार नहीं करने से भी కనీసం దేవుని ఒక రోజు జ్ఞాపకం చేసి ప్రతిరోజు నువ్వు దేవుని ఆరాధించుకుంటే చాలు. लेकिन हर दिन परमेश्वर को याद करके एक बार आराधना करने से भी हो जाता है. దావీదులాగా 7 సార్లు చేయొద్దు అని నేను చెప్తలేను. लेकिन दाऊद के जैसा 7 बार नहीं करना चाहिए करके मैं नहीं बता रहा हूँ. చేస్తే సంతోషమే, करने से आनंद है, కానీ దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు దేవుని ఆరాధించాలి. लेकिन प्रिय परमेश्वर के पुत्र होने नाते हमें हर दिन परमेश्वर की आराधना करना है. హల్లెలూయా. हालेलुया. ఈ విధంగా యెహోవాసు యొక్క పరిచర్య కొనసాగుతూ వస్తున్నది. इस प्रकार से ओआश की सेवा चलते आ रही है. హల్లెలూయా. हालेलुया. కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ యెహోవాసు పరిపాలన ఈ విధంగా కొన్ని సంవత్సరాలు చేస్తూ రాగా प्रिय परमेश्वर की संतान ओआश इस प्रकार से सेवा करते आकर ఈయన యొక్క ఆత్మీయ తండ్రి అయిన యాజకుడైన యెహోయాదాను इसके आत्मिक पिता याजक यहोयादान ఆయన ముసలితనమునకు వచ్చి ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. वो बुढ़ापे में आके मर गया करके हम देख सकते हैं. నిజంగా వీళ్ళిద్దరు భార్య భర్తలు చాలా మంచివారు. सचमुच ये पति पत्नी दोनों बहुत अच्छे थे. ఈ వీళ్ళిద్దరు యెహోయాదానును యెహోషాబేతు వీళ్ళిద్దరు కూడా ఈ యోవాషుకు మేనత్త మేనమామ అని మనం నేర్చుకున్నాం. यहोयादान और यहोशाबात ये दोनों यहोश के मामा मामी ये करके हमने सीखा. వీళ్ళిద్దరు దేవుని సేవకుడు దేవుని సేవకురాలుగా మనకు కనబడుతున్నారు. ये दोनों भी परमेश्वर की सेवक और सेविका जैसे दिखाई देते हैं. హల్లెలూయా. हालेलुया. వాక్యం సెలవిస్తున్నది वचन कहता है 130 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ఈయన బతికాడు ఈ భూమి మీద. 130 साल तक ये इस संसार में जिया. చూడండి ఎంత దేవుడు దీవించాడో మనం చూస్తున్నాం. देखिए परमेश्वर ने कितनी आशीष दी हम देख सकते हैं. మంచి సాక్ష్యం గల కుటుంబం, अच्छी गवाही के साथ रहने वाला परिवार, మంచి ఆత్మీయుడు, अच्छे आत्मिक लोग, 130 సంవత్సరాలు బ్రతికాడు. 130 साल तक जिया. ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే व्यवस्था में हम देखने से నిర్గమకాండం 20 అధ్యాయంలో निर्गमन इसके 20 अध्याय में ఆజ్ఞలను అనుసరిస్తే నేను మీకు దీర్ఘాయువు ఇస్తాను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. अगर आप मेरी आज्ञाओं को मानोगे तो मैं आपको दीर्घायु दूंगा करके प्रभु कहता है. దేవుడు మంచి ఆయుష్ని తనకి ఇచ్చాడు. प्रिय परमेश्वर की संतान उसे अच्छा आयु परमेश्वर ने दिया. 130 సంవత్సరాలు దేవుని సేవలో గొప్పగా వాడబడ్డాడు. 130 साल तक वो परमेश्वर की सेवा में बढ़ता गया, దేవుని కొరకు బ్రతికాడు. परमेश्वर के लिए जिया. ఈయన సాక్ష్యం మనం గమనిస్తే इसकी गवाही को हम देखने से ఒక వాక్యం చదువుకుందాము. एक वचन पढ़ेंगे. రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय చూడండి 15వ వచనంలో ఈయన కొరకు మంచి సాక్ష్యం అక్కడ రాయబడి ఉంది. 15 वचन में इसके लिए एक अच्छी गवाही लिखी गई है. చదువు. परंतु यहोयादा बूढ़ा हो गया और दीर्घायु होकर मर गया. जब वह मरा तब 130 वर्ष का था. ఇంకా दाऊदपुर में राजाओं के बीच उसको मिट्टी दी गई क्योंकि उसने इजराइल में और परमेश्वर के और उसके भवन के विषय में भला किया था. హల్లెలూయా. हालेलुया. అక్కడ తెలుగు గ్రంథాన్ని మనము చక్కగా చదివినట్లయితే वहाँ पर तेलुगु पवित्र शास्त्र को अच्छा पढ़ने से దేవుని బిడ్డలు అక్కడ రాయబడింది దేవుని దృష్టికి ఆట. प्रिय परमेश्वर की संतान वहाँ पर वो परमेश्वर की दृष्टि में, ఆ తర్వాత రెండోది తన ఇంటి వారి దృష్టిలో కూడా, उसके बाद अपने घर वालों की दृष्टि में भी, మూడోది జనుల దృష్టికి కూడా और तीसरा लोगों के दृष्टि में भी మంచి ప్రవర్తన కలిగి ఉండేను అని రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान वो अच्छी रीति से था करके वचन कहता है. మరి నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? संतान आपका स्वभाव कैसा है? మరి ఇక్కడ చూసినట్లయితే ఒక క్రైస్తవుని జీవితము, ఒక క్రైస్తవుని సాక్ష్యము 3 స్థలాలలో సరిగ్గా ఉండాలి. प्रिय परमेश्वर की संतान एक मसीह का जीवन और उसका स्वभाव 3 स्थानों में अच्छी रीति से रहना चाहिए. ఒకటి దేవుని దగ్గర, एक परमेश्वर के पास, రెండోది మన కుటుంబంలో, दूसरा अपने परिवार में, మూడోది జనుల మధ్యలో. और तीसरा लोगों के बीच. ఇలాంటి వారే నిజమైన సేవకులు. ऐसे लोग ही अच्छे मसीह, अच्छे सेवक लोग हैं. ఇలాంటి వారే నిజమైన క్రైస్తవులు. ऐसे लोग ही अच्छे मसीह लोग हैं. దేవుని బిడ్డలారా, నీవు దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి. प्रिय परमेश्वर की संतान आप परमेश्वर की दृष्टि में अच्छा रहना है. రెండోది నీ కుటుంబపు దృష్టిలో మంచిగా ఉండాలి. दूसरा आपके परिवार में आपको अच्छा रहना है. అదే విధంగా జనుల మధ్యలో కూడా నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. उसी प्रकार से लोगों के बीच में भी आप अच्छे गवाही के साथ रहना है. ఈ యొక్క యాజకుడైన యెహోయాదాను ये याजक यहोयादान దేవుని 3 స్థలాల్లో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు.
प्रिय परमेश्वर की संतान 3 स्थानों में अच्छी गवाही के साथ था। అదే విధంగా ఈయన ఈ మూడు స్థలాల్లో కూడా మంచి ప్రవక్తగా కలిగి నడుచుకున్నాడు. ये तीनों स्थानों में अच्छे स्वभाव के साथ जीता था। మరి నీ స్వభావం ఎలా ఉన్నది? तो आपका स्वभाव कैसा నువ్వు है? నీ దేవునితో ఎలా నడుచుకుంటున్నావు? आप अपने परमेश्वर के साथ कैसे నీ जी रहे हो? కుటుంబంతో ఎలా నడుచుకుంటున్నావు? आप अपने परिवार के साथ कैसे जी रहे हो? నీ గ్రామంలో ఉన్న జనులతో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? आप अपने गांव के लोगों के साथ कैसे रह रहे हो? నీ కుటుంబం అంటదా నీ తల్లిదండ్రులు నా కొడుకు నా బిడ్డ చాలా మంచివారు అని చెప్పేసి? आपका परिवार कहता है मेरे पुत्र या पुत्री बहुत अच्छे है करके? మా పిల్లగాడు మంచోడు అని చెప్పేసి నీ కుటుంబంలో చెప్తారా? मेरा बेटा बहुत अच्छा है करके आपके परिवार वाले कहते हैं? లేకపోతే నీ గ్రామంలో ఉన్న ప్రజలు లేదు ఒక కుటుంబంలో ఒక పిల్లగాడు చాలా చక్కని వాడు ఒక పిల్ల ఉన్నది చాలా చక్కనిది అని చెప్పి నీ కొరకు నీ జనులు సాక్ష్యం ఇస్తారా? नहीं तो आपके गांव वाले कहते हैं घर में एक लड़का या लड़की है वो बहुत ही अच्छे है करके आपके विषय में गवाही देते हैं? ప్రజలు నీ కొరకు చెప్తారా? लोग आपके विषय में कहते हैं ऐसा? తప్పకుండా చెప్పాలి. कहना चाहिए ऐसा। రెండోది దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. और दूसरा बात परमेश्वर आपकी गवाही देनी चाहिए। ఈయన చక్కని వాడు అని చెప్పేసి దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ये अच्छा व्यक्ति है करके परमेश्वर आपकी गवाही देनी चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవుడి ద్వారా మనం పాత నిబంధనలో ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान हम पुराने नियम में विचार करने से దానియేలు గురించి దేవుడు అన్నాడు ఈయన బహుప్రియుడు అని చెప్పేసి. दानियल के विषय में प्रभु कहता है ये बहुत ही प्रिय है करके। అదే విధంగా కొత్త నిబంధనను చూస్తే और उसी प्रकार से नए नियम में देखने से దేవుడు యేసు ప్రభువు అన్నాడు అంటే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పేసి అన్నాడు. परमेश्वर यीशु मसीह से कहते हैं ये मेरा प्रिय पुत्र है అంటే करके। దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. परमेश्वर हमारे विषय में गवाही देनी चाहिए। దేవుడు అన్నాడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పేసి అన్నాడు. परमेश्वर मूसा के विषय में कहता है ये मेरे सारे घराने में विश्वास योग्य है। దేవుడు దావీదు గురించి అన్నాడు దావీదు నా హృదయానుసారుడు అని చెప్పేసి. परमेश्वर दाऊद के विषय में कहता है ये मेरे मन को भाने वाला व्यक्ति है करके। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుడు మన సమూయేలు గురించి అన్నాడు సమూయేలు నమ్మకమైన వాడు అని చెప్పేసి. शमूएल के विषय में प्रभु कहता है ये बहुत ही विश्वास योग्य है करके। హల్లెలూయా. हालेलुया। మరి నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా? तो आपके विषय में प्रभु गवाही दे रहा నీ है। జనులు నీ గురించి సాక్ష్యం ఇస్తారా? आपके लोग आपके विषय में गवाही दे रहे నీ हैं। కుటుంబం నీ కొరకు సాక్ష్యం ఇస్తుందా? आपका परिवार आपके विषय में गवाही दे रहा है। నువ్వు వీరితో ఎలా ప్రవర్తిస్తున్నావు? आप इनके साथ कैसे बर्ताव के साथ रह रहे हो? హల్లెలూయా. हालेलुया। కనుక జాగ్రత్త. इसलिए सावधान। ఈ మూడు స్థలాల్లో కూడా మనకు మంచి సాక్ష్యం ఉండాలి. ये तीनों स्थानों में भी हमें अच्छे गवाही के साथ रहना ఈ है। మూడు స్థలాలలో మంచి సాక్ష్యం కలిగిన వాడు యెహోయాదాను. ये तीनों स्थानों में भी अच्छी गवाही के साथ यहोयादान था। 130 సంవత్సరాలు బతికాడు. 130 साल तक जिया। ఆ తర్వాత దేవుళ్ళు నిద్రించాడు. उसके बाद प्रभु में मर गया। దేవుళ్ళ ఆయన బ్రతుకు దినములన్నిట్లో కూడా प्रिय परमेश्वर की संतान इसके सारे जीवन भर में भी యోవాషుకు బుద్ధి నేర్పిస్తూనే వచ్చాడు శిక్షణ ఇస్తూనే వచ్చాడు. योआश को बुद्धि देते हुए शिक्षा देते हुए ही आया था। సేవకుడు ఏం చేయాలంటే సంఘానికి ప్రతి సమయమందు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూనే ఉండాలి. एक सेवक क्या करना है अपने कलीसिया को हर समय शिक्षा देते हुए आना है। పాస్టర్ యొక్క వాక్యము పాస్టర్ యొక్క శిక్షణ తలిపిదు సంఘానికి దూరం అయితే సంఘం పడిపోయే అవకాశాలు ఉంటాయి. पास्टर का वचन पास्टर की शिक्षा अगर अच्छी नहीं रही तो कलीसिया गिर जा सकती है। దేవుడారా ఇప్పుడు ఈ సమయంలో పాస్టర్ ఎవరు అంటే ఈయన యెహోయాదాను. प्रिय परमेश्वर की संतान अभी पास्टर कौन है कहने से ये यहोयादान है। దేవుడారా ఈయన ప్రతిరోజు యోవాషుకు శిక్షణ ఇచ్చేవాడు. प्रिय परमेश्वर की संतान है यह हर दिन योआश को शिक्षा देते हुए మంచి आया। శిక్షణ ఇచ్చేవాడు. अच्छी गवाही को देते आया। అందుకే రెండవ దినవృత్తాంతముల గ్రంథము इसलिए दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय 3వ వచనం రాయబడింది. तीसरे वचन में लिखा है ఈ యాజకుడైన యెహోయాదాను ప్రతిరోజు తర్ఫీదు ఇవ్వడం ద్వారా ये याजक यहोयादान हर दिन शिक्षा देने के द्वारा దేవుడారా దేవుని ఎదుట నాట నమ్మకముగా యథార్థముగా నడుచుకున్నాడట. प्रिय परमेश्वर की संतान परमेश्वर के सामने विश्वास योग्य और अच्छा रीति से जिया करते। ఎన్ని రోజులైతే నేర్పించాడో అన్ని రోజులు నడుచుకున్నాడట. जितने दिन वो सिखाता था वो इतने दिन अच्छा जीता था। మరి ఇప్పుడు యెహోయాదాను చనిపోయాడు. तो अब यहोयादान मर गया। మరి పరిస్థితి ఏమైందో మనం నేర్చుకోబోతున్నాం. तब अब परिस्थिति क्या है वो हम सीखने वाले हैं। ఇప్పుడు ఈ రాజు అయిన యోవాషుకు శిక్ష నేర్పించేవారు లేరు. अब राजा योआश को शिक्षा देने वाले नहीं है। పాస్టర్ లేడు. पास्टर नहीं है। कहने से బుద్ధి చెప్పేవారు లేక बुद्धि बताने वाले नहीं रहने సరైన से మార్గం నడిపించేవారు లేక अच्छे मार्ग पर चलाने वाले नहीं रहने के యెహోయాదాను द्वारा చనిపోయిన తర్వాత यहोयादान के मृत्यु के बाद దేవులారా ఈయన ఆ యూదా రాజ్యంలో ఉన్న కొంతమంది
ఆ దొంగల మాటలు విని यहूदा राज्य में रहने वाले कुछ चोर लोगों की बात को ये सुनकर తనలో తాను గర్వించి अपने अंदर घमंड को लाकर దేవుని బిడ్డలారా తిరిగి మళ్ళీ విగ్రహారాధన చేసినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. फिर से वो मूर्ति पूजा करने लगा करके वचन कहता है. తిరిగి పాపము చేసినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. फिर से वो पाप करने लगा करके वचन कहता है. వాక్యం సెలవిస్తున్న ఆ రోజుల్లో నాట ఈ యూదులందరూ కలిసి దేవుణ్ణి జీవం గల దేవుని విసర్జించడం అని చెప్పేసి రాయబడి ఉంది. उन दिनों में यहूदा के सारे लोग मिलकर जीवित परमेश्वर को ही भूल गए करके वचन कहता है. हालेलुया. हालेलुया. దేవుని విగ్రహారాధన చేసి దేవుని విడిచిపెట్టారు. वे परमेश्वर की संतान मूर्ति पूजा करके ये परमेश्वर को छोड़ दिए. చూడు ప్రారంభంలో ఎంత చేస్తే ఏం లాభం ఉన్నది. देखिए प्रारंभ में कितना करने से क्या लाभ आई. ప్రారంభంలో ఎంతో భక్తి చూపించడం మరి ఇప్పుడు ఏమున్నది. प्रारंभ में तो बहुत ही भक्ति दिखाई, अब क्या है. తిరిగి మళ్ళా అదే పాపంలోకి వెళ్ళారు. फिर से वही पाप कर रहे हैं. తిరిగి మళ్ళా దేవుని విసర్జించారు. फिर से वो परमेश्वर को भूल गए. తిరిగి మళ్ళా విగ్రహారాధన చేస్తున్నారు. फिर से वो मूर्ति पूजा करने लगे. దేవుడు దేనిని సహిస్తాడు కానీ విగ్రహాన్ని అస్సలు సహించడు. परमेश्वर की संतान परमेश्वर किसी को भी सहन कर सकता है लेकिन मूर्ति पूजा को नहीं सहन कर దేవుడు सकता. అస్సలే ఇష్టపడడు. परमेश्वर बिल्कुल पसंद नहीं करता. దేవుడు పాత నియమాలను చూస్తే దేవుని ఉగ్రత వెంటనే దిగి వచ్చేది. पुराने नियम में देखने से क्रोध तुरंत उतर के आता था. బైబిల్లో మనం ఆలోచన చేస్తే बाइबल में हम विचार करने से సావరణ సత్యం గాని मरने से मरेंगे लेकिन మేము విగ్రహాలను మాత్రం చేయము అన్నారు కొంతమంది సేవకులు. कुछ सेवक लोग की कह रहे थे कि हम मूर्ति पूजा नहीं करेंगे. ఉదాహరణకు దానియేలు అన్నాడు. उदाहरण में दानियल कहता है. ఉదాహరణకు షద్రక్ మేషక్ అబేద్నెగో అన్నాడు. उदाहरण में शद्रक मेशक और अबेद्यनागो कहते हैं. ఉదాహరణకు అపోస్తలుడైన యోహాను అన్నాడు. उदाहरण में प्रेरित यूहन्ना भी कहते हैं. హల్లెలూయా. हालेलुया. వాళ్ళు దేవుని కొరకు హతసాక్షులయ్యారు. वो परमेश्वर के लिए मर गए కానీ దేవుని ఆజ్ఞను మాత్రం మీరలేదు. लेकिन परमेश्वर की संतान परमेश्वर की आज्ञा को नहीं भूले. విగ్రహాలను మాత్రం చేయలేదు. मूर्ति पूजा नहीं किए. మన దేవుని నమ్ముకుని నువ్వు ఏం చేస్తున్నావు. परमेश्वर पर विश्वास करने वाले आप क्या कर रहे हो. చూడు ఈయన రాజు వాస్తవానికి దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి. देखिए ये राजा है, परमेश्वर की आज्ञा को इसे पूरा करना है. రాజ్యంలో ప్రజలందరూ చెప్పాలి మీరందరూ దేవుని రాజ్యాన్ని మనము దేవుని ఆజ్ఞలను పరిపాలించాలి అని ये చెప్పి. राज्य में बताना चाहिए कि हम परमेश्वर की आज्ञा को पूरा करेंगे करके. చూడండి ఈయనను రాజుగా అభిషేకించినప్పుడు ఈయన చేతిలో ధర్మశాస్త్రం ఎందుకు పెట్టిలు కావచ్చు. देखिए ये राजा होने के बाद इसके हाथ में व्यवस्था क्यों रखी गई थी. మరి ఇంతకు ముందు ఎవరి చేతిలో కూడా ధర్మశాస్త్రం పెట్టినట్టు ఎక్కడ కూడా రాయబడలేదు కదా. इससे पहले किसी के हाथ में व्यवस्था रखी गई थी करके कहीं पर भी लिखा नहीं है. దావీదు చేతిలో పెట్టిల్లా, दाऊद के हाथ में रखा था, సౌలు చేతిలో పెట్టిల్లా, शाऊल के हाथ में रखा था, సొలొమోను చేతిలో పెట్టిల్లా. सुलेमान के हाथ में रखा था. అంటే ఈయన పట్టాభిషేకం చేయబడుతున్న సమయం ముందు ఎవరి చేతిలో పెట్టిన రాయబడలేదు కదా. अभिषेक करते वक्त किसी के हाथ में व्यवस्था रखी गई थी, नहीं लिखा है ना. మరి ఇక్కడ ఈ యోవాషు చేతుల్లో పెట్టినట్టు ఎందుకు రాయబడింది. तो यहाँ पर योआश के हाथ में रखा है करके क्यों लिखा है. ఎందుకు పెట్టారంటే సాక్షార్థముగా పెట్టారు. क्यों रखा है कहने से एक गवाही के जैसे रखा है. నీ కుటుంబము వ్యభిచారం చేశారు. तेरा परिवार व्यभिचार किया है. నీ కుటుంబం విగ్రహాలు చేశారు. तेरा परिवार मूर्ति पूजा किया. నీ కుటుంబం దేవుని వంశము దేవుని విసర్జించారు. तेरा परिवार परमेश्वर को भूल गया था. వాస్తవానికి నువ్వు చనిపోయే వ్యక్తివే. वास्तव में तू भी मरने वाला व्यक्ति था. నువ్వు బ్రతికే వ్యక్తివి కానే కాదు. तू बचने वाला व्यक्ति बिल्कुल नहीं था. 100% దేవుని మహాకృపను బట్టి నువ్వు బ్రతికావు. 100% तू परमेश्वर के अनुग्रह के द्वारा ही बचा है. కనుక ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా కూడా इसलिए आप इस पृथ्वी पर कितने भी साल बचने से ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు కదా. अब तू बच रहा है ना. ఈ బ్రతుకు ఈ జీవితం నీకు కేవలం దేవుడు మాత్రమే ఇచ్చాడు. ये जीवन और ये सारा तुझे परमेश्वर ने ही दिया है. కనుక ఈ జీవితం అంతా దేవుని కొరకు బ్రతుకు. इसलिए जीवन भर में तू परमेश्वर के लिए जी. ఇదిగో ధర్మశాస్త్రంలో మీ చేతులు పెడుతున్నాం. देखिए धर्म व्यवस्था को मैं आपके हाथ में रख रहा దీన్ని हूँ. చదివి చక్కగా ప్రజలను పరిపాలించు. इसे पढ़कर अच्छी रीति से लोगों को राजा कर. అంటే ఈ ఉద్దేశాన్ని బట్టి అతని చేతిలో ధర్మశాస్త్రాన్ని పెట్టారు. इस उद्देश्य के द्वारा ही उसके हाथ में व्यवस्था रखी गई. కానీ దేవుడు ఆ ప్రజల యొక్క ఉద్దేశాలు అన్నిటిని కూడా ఈ యొక్క యోవాషు వ్యర్థపరిచాడు. लेकिन परमेश्वर की संतान परमेश्वर की सारे इच्छा को लोगों के सारे उद्देश्य को उन्होंने तोड़ दिया. పెద్దలు ఆలోచనలన్నీ కూడా వ్యర్థం చేశాడు. बड़े लोगों के विचारों को इसने व्यर्थ किया. హల్లెలూయా. हालेलुया. కొంతమంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. कुछ भविष्यवक्ता को परमेश्वर भेजता है. దేవుని కోపం రగులుకున్నది. परमेश्वर का गुस्सा बढ़ गया. చెప్పాడు ప్రవక్తలారా వెళ్ళి చెప్పండి నా మాటగా. जाइए भविष्यवक्ताओं ने बताइए मेरी बात के जैसा. అప్పుడు ప్రవక్తలు వచ్చి అతనికి చెప్పారు. तो भविष्यवक्ता आके
उसे बता रहे हैं, రాజా నువ్వు పాపం చేస్తున్నావు, राजा तू पाप कर रहा है, నువ్వు దేవుని విడిచిపెడుతున్నారు, तू परमेश्वर को छोड़ दिया है, మీరు విగ్రహాలు చేస్తున్నారు, आप मूर्ति पूजा कर रहे हो, దేవుని కోపం మీకు వస్తున్నది, परमेश्वर का क्रोध आपके ऊपर आ रहा है, మారుమనసు పొందండి मन फिराइए। అని దేవుడు ప్రవక్తలు ప్రవచించారు. ऐसे करके भविष्यवक्ता उन्हें बता रहे हैं, కానీ నేను ఏం చేశాడు తెలుసా? लेकिन इसने क्या किया? ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ కూడా ఆయన త్రోసివేశాడు. भविष्यवक्ताओं की सारे बातों की इन्होंने इनकार किया, ఎవరి మాట వినలేదు. किसी की भी बात नहीं सुना। సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, नीति वचन में लिखा है, సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, नीति वचन में लिखा है, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనమైన రాయబడి ఉంది. कितने बार भी बताने से नहीं सुनने वाला अचानक मर जाएगा करके लिखा है। దేవుళ్ళలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు, बहुत से भविष्यवक्ता लोग आए, అతనికి బుద్ధి చెప్పారు, उसे बुद्धि बताए, ఎవరి మాట వినలేదు. लेकिन ये किसी की बात नहीं सुना। అక్కడ హల్లెలూయా. हालेलुया। రెండవ దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय 19-20 వచనం చదువుకుందాం. 19 और 20 वचन पढ़ेंगे। ఆ, तो भी उसने उनके पास नबी भेजे कि उनको यहोवा के पास फेर लाए, और उन्होंने उन्हें चिता दिया, परंतु उन्होंने कान नहीं लगाया। तब परमेश्वर का आत्मा यहोयादान याजक के पुत्र जकरिया में समा गया, और वह ऊंचे स्थान पर खड़ा होकर लोगों से कहने लगा, హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, यहाँ पर क्या लिखा है कहने से, దేవుడు మొదటిగా ప్రవక్తలు వచ్చి చెప్పారు కానీ ఎవరి మాట కూడా వినలేదు. पहले तो भविष्यवक्ता आके बताए, लेकिन इन्होंने किसकी बात नहीं सुनी, ఎవరి మాట వినలేదు. किसी की भी बात नहीं सुनी। దేవుళ్ళలో మనం మన తల్లిదండ్రుల మాటలు వినాలి. परमेश्वर की संतान हमें अपने माता पिता की बात सुनना है। ఆత్మీయంగా మనకు శిక్షణ ఇచ్చే ఆత్మీయ తల్లిదండ్రుల మాటలు తప్పకుండా వినాలి. आत्मिक रूप से हमें शिक्षा देने वाले हमारे आत्मिक माँ पापा के बातों को हमें सुनना है। మన తండ్రి అయిన దేవుని మాట వినాలి. हमारे पिता परमेश्वर की बात को हमें सुनना है। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళరా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. परमेश्वर की संतान परमेश्वर हमें बताता है, మనము విని అనుసరించి ఒప్పుకునే స్వభావం మనకు ఉండాలి. हमें सुनकर अनुसार के साथ जीने का स्वभाव रहना चाहिए। ఈయన ఎవ్వరి మాట వినలేదట. ये किसी की बात नहीं सुन रहा था। దేవుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, परमेश्वर की संतान यहाँ पर क्या हुआ कहने से, ఈ యెహోయాదాను అయిన యాజకుడు మరణించాడు కదా, ये यहोयादान याजक मर गया ना, తన కుమారుడైన జకరియా తన ప్లేస్ లో యాజకుడిగా సేవ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. उसका पुत्र जकरिया याजक रूप में वहाँ पर सेवा कर रहा था करके हम देख सकते हैं। వాక్యం సెలవిస్తుంది దేవుని ఆత్మ జకరియా మీదకి వచ్చిందట. वचन कहता है परमेश्वर का आत्मा जकरिया के ऊपर आया। ఇప్పుడు జకరియా యోవాషు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, अब जकरिया योआश के पास आकर बता रहा है, రాజా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని విసర్జించారు, राजा इजरायली लोग परमेश्वर को भूल गए हैं, మీరు వారి మాటలు విని మీరు విగ్రహాలను చేస్తున్నారు, आप उनकी बात को सुनकर मूर्ति पूजा कर रहे हो, నువ్వు వాళ్ళని సరైన మార్గం నడిపించాలి, आप उन्हें अच्छे मार्ग पर चलाना चाहिए। దేవుని శిక్ష వస్తుంది జాగ్రత్త అని చెప్తున్నాడు. परमेश्वर का क्रोध आ रहा है, सावधान करके वो बता रहा है। మరి దేవుడు బిడ్డారా, మరి యోవాషు ఏం చేయాలి? तो योआश क्या करना चाहिए? ఆ మాటల మీద ధ్యానం ఉంచాలి, उस बात के ऊपर ध्यान देना ఆ चाहिए, మాటలు వినాలి, उस बात को सुनना चाहिए, దేవుని మాటగా దేవునికి భయపడాలి. परमेश्वर की बात की जैसा परमेश्वर को डरना चाहिए। కానీ జకరియా దేవుని ఆత్మ కలిగి ఎన్ని చెప్పినా కూడా जकरिया परमेश्वर की आत्मा के साथ होकर कितना बताने से भी జకరియా మాట కూడా వినకుండా जकरिया की बात भी नहीं सुनते हुए దేవుళ్ళ జకర్యాను తన సైనికుల ద్వారా అక్కడ చంపించినట్టుగా రాయబడి ఉంది. जकरिया को उसके सैनिक लोगों के द्वारा मरवा डाला करके लिखा है। చదవండి 2వ దినవృత్తాంతం 24వ అధ్యాయము दूसरा इतिहास 24 अध्याय 20వ వచనం 21వ వచనం చదవండి. 20 और 21 वचन को पढ़ेंगे। ఆ, तब परमेश्वर का आत्मा यहोयादान याजक के पुत्र जकरिया में समा गया, और वह ऊंचे स्थान पर खड़ा होकर लोगों से कहने लगा, परमेश्वर यो कहता है कि तुम यहोवा की आज्ञाओं को क्यों टालते हो? ऐसा करके तुम्हारा भला नहीं हो सकता। देखो, तुमने यहोवा को तो त्याग दिया है, इस कारण उसने भी तुमको त्याग दिया। तब लोगों ने उसके विरुद्ध क्रोध की गोष्ठी करके राजा की आज्ञा से यहोवा के भवन के आंगन में उस पर पथराव किया। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళారా, అక్కడ మనం సరిగ్గా ఆలోచన చేసినట్లయితే ये परमेश्वर की संतान वहाँ पर हम अच्छी रीति से विचार करने से ఈ యొక్క రాజైన యోవాషు ఏం చేశాడు అంటే, అతడు తన సొంత బంధువు అన్న సంగతిని మర్చిపోయాడు. याजक जकरिया इसका रिश्तेदार है करके भी भूल गया। యెహోవా మందిరంలో సేవ చేసే యాజకుడు అని మర్చిపోయాడు. यहोवा के मंदिर में कार्य करने वाला याजक है करके भूल गया। నా ఆత్మీయ తండ్రి అయిన యెహోయాదాను యొక్క కుమారుడు అన్న సంగతిని మర్చిపోయాడు. मेरे आत्मिक पिता यहोयादान का पुत्र है करके भी भूल गया। వాళ్ళ కుటుంబం ఇతను చేసిన మేలులు అన్ని కూడా మర్చిపోయారు. उनके परिवार ने जो इनके लिए
लाभ किए थे वो सारे भूल गया। దేవుని బిడ్డలారా పాపం అతని హృదయంలో పెట్టుకొని प्रिय परमेश्वर की संतान पाप उसके मन में रखकर దేవుని బిడ్డలారా చెయ్యరాని పాపము చేసి దేవుడులా యాజకుడైన జకర్యాను సైనికులతో చంపించినట్టుగా రాయబడింది। नहीं करने वाला पाप कर कर याजक जकर्या को वहां पर मार डाला करके वचन कहता है। యోవాషు బ్రతికి ఉన్నాడు అంటే జకర్యా కుటుంబమే। योआश जिंदा है तो वो जकर्या का परिवार ही है। పుట్టి ఒక సంవత్సరం ఉండే చిన్న పిల్లగాడు, पैदा होकर 1 साल का था, एक छोटा सा बच्चा। అతనికి పాలిచ్చింది ఆ తల్లి, उसको दूध देने वाली वो माता थी। చదువు నేర్పించింది ఆ కుటుంబము, पढ़ाई देने वाला परिवार था। నడక నేర్పించింది ఆ కుటుంబము, चलना वो परिवार उन्हें सिखाया। భోజనం పెట్టింది ఆ కుటుంబము, खाना खाना वो परिवार उसे दिया। దేవునిలో ఆత్మీయతలో మందిరంలో ఎదిగించింది ఆ కుటుంబము। परमेश्वर में आत्मिक रूप में परिवार उसे बढ़ाने वाला वो परिवार था। దేవుని బిడ్డలారా అనుకుంటే యెహోయాదాను తన కుమారుని జకర్యాని సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు। अगर वो विचार करने से यहोयादान जकर्या को इस सिंहासन पर बैठाने वाला था, కానీ దేవుని ఆజ్ఞ నిమిత్తము రాజవంశస్థులు మాత్రమే ఆ సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పేసి, लेकिन परमेश्वर की आज्ञा के तरह राजा के वंश के लोग ही सिंहासन पर बैठना चाहिए करके యాజకుడైన యెహోయాదాను దేవుని యందు భయభక్తుల వాడు కనుక याजक यहोयादान परमेश्वर के ऊपर भय और भक्ति के साथ रहता था। ఈ इसलिए యోవాషుని చిన్న పిల్లగాడైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా ఇతని రాజ సింహాసనం మీద కూర్చోబెట్టాడు। योआश छोटा पुत्र था, लेकिन फिर भी इसे यहूदा के राज के सिंहासन पर बैठाया। ఇతని కొరకు అతని కుటుంబం అన్ని మేలు చేస్తే इसके लिए वो परिवार सारी भलाई करने से भी చూడు అన్ని మర్చిపోయి ఆఖరికైతే ఆ కుటుంబంలో నుంచి పుట్టిన కుమారుని ఈయన చంపినాడు। చూడండి, देखिए लास्ट में उसी परिवार के उस पुत्र को इसने मरवा डाला करके हम देखते हैं। హల్లెలూయా। हालेलुया। చూడు పుణ్యం చేయబోయినోనికాట పాపం ఎదురు వచ్చిందట। देखिए अच्छा करने वालों के लिए बुरा आता है। చూడు అట్లా ఈ యొక్క యోవాషు జీవితంలో మనం చూస్తున్నాం। ऐसा ही योआश के जीवन में हम देखते हैं। ఈ జకర్యా కుటుంబంలో మనం చూస్తున్నాం। जकर्या के परिवार में हम देख रहे हैं। జకర్యా కుటుంబము అతనికి పుణ్యం చేశాడు, जकर्या का परिवार उसे भलाई की, కానీ ఈ యొక్క యోవాషు ఏం చేశాడంటే వాళ్ళకు పాపం చేశాడు। लेकिन योआश उनके ऊपर पाप किया। హల్లెలూయా। हालेलुया। ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు। ऐसे बहुत से लोग रहते हैं। దేవుళ్ళలో ఎప్పుడు కూడా మనకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ మేలు ఎప్పుడే మర్చిపోవద్దు। प्रिय परमेश्वर की संतान जो हमें लाभ करता है, भलाई करता है, उसके भलाई को हमें कभी नहीं भूलना चाहिए। మొట్టమొదటిగా దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు। पहले तो परमेश्वर की भलाई नहीं भूलनी चाहिए। నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆలోచన చేస్తే निर्गमन इसके 12 अध्याय में विचार करने से ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్లు కురిపించి मिस्र देश पर 10 विपत्तियां डालकर అక్కడ గొర్రెపిల్ల రక్తమును బట్టి वहां पर मेमने के लहू के द्वारा ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటికి విడిపించాడు। इस्राएली लोगों को मिस्र देश से लोगों को बाहर निकाला। ఈ నిర్గమకాండం 32వ అధ్యాయం చదివినట్లయితే निर्गमन इसका 32 अध्याय पढ़ने से అక్కడ ఒక విగ్రహాన్ని చేసుకొని वहां पर उन्होंने एक मूर्ति बनाकर వీళ్ళు ఏమంటారో తెలుసా? ये क्या कह रहे पता है? ఓ ఇశ్రాయేలు, ये इज़राइल మనల్ని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చింది ఎవరో తెలుసా? हमें मिस्र देश से कौन बाहर निकाला पता है? ఓ మనం చేసుకున్న ఈ విగ్రహమే, ये हमने जो मूर्ति बनाई वही निकाल के लाया మనం है। చేసుకున్న ఈ విగ్రహమే మనం బయట తీసుకొని వచ్చింది। हमने जो मूर्ति बनाई वही हमें बाहर लेके आया है। చూడు ఇది ఎంత అబద్ధం కాకపోతే देखिए कितना झूठ है, ఇది ఎంత ఘోరమైన పాపం కావచ్చు। ये कितना बुरा पाप है। దేవుడు చేసిన మేలు మర్చిపోయారు। परमेश्वर ने जो भलाई की उन्होंने भूल गए। ఆ రోజు 3000 మంది చచ్చిపోయారు అక్కడ। उस दिन 3000 लोग मर गए वापस। దేవుడు చేసిన మేలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు। परमेश्वर ने जो भलाई की उसे हमें नहीं भूलना चाहिए। అందుకే 103వ కీర్తన इसीलिए 103 भजन संहिता మొదటి వచనం నుంచి 3 వచనాలు చదివినట్లయితే, पहले वचन से 3 वचन पढ़ने से నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలు ఎట్టి పరిస్థితుల్లో మరవకుము అని చెప్పేసి దావీదు మాట్లాడుతున్నాడు। हे मेरे मन यहोवा को धन्य कहे, उन्होंने जो भलाई की उसे कभी भी ना भूल करके दाऊद कहता है। హల్లెలూయా। हालेलुया। దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు। परमेश्वर ने जो भलाई की उसे नहीं भूलना चाहिए। మనకు సేవకులు చేసిన మేలు మనం మర్చిపోవద్దు। हमारे लिए जो सेवक लोग भलाई करते उसे हमें नहीं भूलना మన चाहिए। టీచర్లు మనం చేసిన మేలు మర్చిపోవద్దు। हमारे गुरु हमारे लिए जो भलाई करते उसे नहीं भूलना चाहिए। మనకు ఎవరు మేలు చేసినా కూడా వాళ్ళ మేలును అస్సలు మర్చిపోవద్దు। हमारे लिए जो भलाई करता है उसके भलाई को हमें कभी नहीं भूलना మనం चाहिए। కృతజ్ఞత కలిగి ఉండాలి। हमें ధన్యవాద के साथ रहना। మనం కృతజ్ఞత కలిగి ఉండాలి। हमें धन्यवाद के साथ रहना మనం चाहिए। వారి కొరకు ప్రార్థన చేయాలి। हमें उनके लिए प्रार्थना करना चाहिए। ఒకవేళ దేవుడు సమయం ఇస్తే మనం కూడా వాళ్ళకు మేలు చేయడానికి సిద్ధపడి కలిగి ఉండాలి। अगर परमेश्वर अगर वक्त दिया तो हमें उनके लिए भलाई करना चाहिए। హల్లెలూయా। हालेलुया। దేవుడు యథార్థంగా చెప్పాలంటే प्रिय परमेश्वर की संतान
अच्छे मन के साथ बताना चाहिए तो నేను నాకు నేర్పించిన బైబిల్ కాలేజ్ లో నాకు నేర్పించిన ఏ టీచర్ నేను ఇంతవరకు మర్చిపోలేదు. मुझे बाइबल कॉलेज में जो पढ़ाए थे वो किसी भी टीचर को मैं नहीं भूल गया. నేను ఇప్పటికి కూడా నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. अभी भी मैं उनके लिए प्रार्थना कर रहा हूँ. హల్లెలూయా. हालेलुया. దేవుడు చేసిన మేలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. इसलिए परमेश्वर की संतान परमेश्वर की भलाई को कभी भी नहीं भूलना चाहिए. అయినా ఈ యెహోయాదాను చేసిన కుటుంబం చేసిన మేలు అంతటిని మర్చిపోయాడు. ये यहोयादान के सारे भलाई को भूल गया. దేవుడా యాజకుడైన జకర్యాను చంపించినట్టుగా మనం చూస్తున్నాం. परमेश्वर की संतान याजक जकरिया को इसने मरवा डाला. వాస్తవానికి ఎంతో దుఃఖకరమైన విషయం. वास्तव में बहुत ही दुख की बात है. 9వ విషయం మనం చూసినట్లయితే 90 बात को हम देखने से దేవుడారా ఇతనికి దేవుడు అయినా కూడా సమయం ఇచ్చాడట. परमेश्वर की संतान परमेश्वर फिर भी इसे वक्त दे रहा है. దేవుడు అయినా కూడా సమయం ఇచ్చాడట. फिर भी वक्त दिया మారు మనసు పొందడానికి, मन फिराने के लिए, మారు మనసు పొందడానికి, मन फिराने के लिए, ఇలా మారాలని చెప్పేసి, ये बदलना चाहिए తిరిగి करके, మొదటి జీవితాన్ని ప్రారంభించాలని చెప్పేసి, फिर इससे पहले के जीवन को प्रारंभ करना चाहिए కానీ करके, మారు మనసు పొందలేదు. लेकिन इसने मन नहीं फिराया. దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోలేదు. परमेश्वर ने जो वक्त दिया इसे नहीं इस्तेमाल किया. ఒక వాక్యం మనం చదువుకుందాము. एक वचन हम पढ़ेंगे. దేవుని వాక్యం సెలవిస్తున్నది परमेश्वर का वचन कहता है, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 2వ అధ్యాయము दूसरा अध्याय 21వ వచనం 22వ వచనం 23వ వచనం 21-22 वचन. చదవండి. ने उनको मन फिराने के लिए अवसर दिया, हाँ। पर वह अपने व्यभिचार से मन फिराना नहीं चाहती. हाँ। देख, मैं उसे रोग शैया पर डालता हूँ, और जो उसके साथ व्यभिचार करते हैं, यदि वे भी उसके से काम में मन न फिराएंगे, तो मैं उन्हें बड़े क्लेश में डालूंगा. मैं उनके बच्चों को मार डालूंगा. तब सब कलीसियाएं जान लेगी कि हृदय और मन का परखने वाला मैं ही हूँ. ఓకే, హల్లెలూయా. हालेलुया. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది దేవుడు వాస్తవానికి ప్రతి ఒక్కరికి మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడు. प्रिय परमेश्वर की संतान वचन यहाँ पर कहता है, मन फिराने के लिए प्रभु वक्त देता है. అది దేవుని యొక్క మంచితనం. ये परमेश्वर की एक अच्छा बात है. దేవుని యొక్క కృప అది. ये परमेश्वर का अनुग्रह है. దేవుడు సమయం ఇచ్చాడు కానీ యోవాషు మారు మనసు పొందలేదు. प्रिय परमेश्वर की संतान परमेश्वर ने अवसर दिया, लेकिन योआश मन नहीं फिराया. వాక్యం సెలవిస్తున్నది మారు మనసు పొందకపోతే నేను మీలో రోగమును కలగజేస్తాను అని చెప్పేసి నష్టపోతావు నువ్వు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. वचन कहता है, मैं अगर आप मन नहीं फिराओगे तो आप रोगी होंगे और आप नष्ट हो जाओगे करके वचन कहता है. దేవునిరా మనము ఈ యోవాషును మనం ఆలోచన చేసినట్లయితే प्रिय परमेश्वर की संतान हम योआश को अगर ध्यान देने से 2వ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 24వ అధ్యాయము 24 अध्याय 24వ వచనం నుంచి 24 वचन से 25వ వచనం దాకా మనం చదివినట్లయితే 25 वचन तक बढ़ने से అతని శరీరములో ఒక పెద్ద బీమారి రోగం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. उसके शरीर में एक बहुत बड़ा बीमार आया करके हम देख सकते हैं. దేవునిరా ఎందుకు వచ్చింది మరి రోగము? तो क्यों इसके अंदर वो रोग आया? మారు మనసు పొందలేదు కనుక రోగం వచ్చింది. मन नहीं फिराया इसलिए उसके अंदर एक रोग आया. మనం ఇంతకు ముందు కూడా రాజుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. हम इससे पहले भी राजा के बारे में सीखते आ रहे हैं. అహజ్యా కూడా ఒక రోగం వచ్చింది. आहज्या को भी एक रोग आया. ఎందుకు వచ్చింది? क्यों आया? మారు మనసు పొందలేదు కనుక వచ్చింది. मन नहीं फिराया इसलिए आया. హల్లెలూయా. हालेलुया. మరి ఈయన కూడా ఎందుకు వచ్చింది రోగము? तो इससे भी क्यों आया रोग? దేవుడు సమయం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. परमेश्वर ने अवसर दिया मन फिराने మారు के మనసు लिए, పొందలేదు, लेकिन मन नहीं फिराया, అందుకే రోగం వచ్చింది. इसलिए रोग आया. రోగంతో మంచం మీద పడిపోయాడు. रोग के साथ एक खटिए पर लेट गया. ఆ టైంలో ఏమైంది తెలుసా? उस समय में क्या हुआ पता है? దేవుడు సిరియా దేశానికి సంబంధించిన రాజును ప్రేరేపించాడు. परमेश्वर सीरिया देश के एक राजा को प्रेरणा देता है. అప్పుడు ఆ సిరియా రాజు ఏంటంటే తన సైన్యం అంతా పట్టుకొని యూదుల మీదకి యుద్ధానికి వచ్చాడు. तब वो राजा क्या करता है? सारे सैनिक को लेकर योद्धा पर युद्ध करने के लिए आता है. వాస్తవానికి సిరియా సైన్యము చిన్న సైన్యం, वास्तव में सीरिया की సేన. वास्तव में सीरिया की सेना छोटी सेना थी. ఈ యూదుల సైన్యమే పెద్దది. यहूदा के ही सैनिक बहुत बड़े थे. కానీ దేవుని యొక్క కృప వీరి మీద లేదు కనుక, परमेश्वर की संतान इसके ऊपर परमेश्वर की अनुग्रह नहीं थी, इसलिए దేవుని యొక్క కాపుదల వీరి మీద లేదు కనుక परमेश्वर का हाथ इनके ऊपर नहीं था, इसलिए వీళ్ళ పెద్ద సైన్యం అయినప్పటికీ కూడా इनकी बहुत बड़ी सैन्य रहने से भी చిన్న సైన్యమైన సిరియాలో ముంగట వీళ్ళు ఓడిపోయారు. छोटा सैन्य सीरिया के ऊपर ये हार गए. సిరియాను వీళ్ళ దేశానికి వచ్చి सीरिया के लोग इनके देश के ऊपर आकर దేవుడు యూదా రాజ్యంలో ఉన్న ధనము సంపత్తిని మొత్తం పట్టుకొని పోయారు. योद्धा राज्य के सारे धन संपत्ति को लेकर चले गए. హల్లెలూయా. हालेलुया. తర్వాత ఏమైంది తెలుసా? उसके बाद क्या हुआ पता है? వాక్యం సెలవిస్తున్నది, वचन कहता है, దేవుడు బీమారి రోగముతోని ఈయన మంచంలో పడికొని ఉన్నాడు యోవాషు. बीमार और रोग के साथ ये खटिए पर लेट के
योआश। అప్పుడు ఆ కాలంలో ఉన్న యాజకులు లేవీలందరూ కలిసి उस समय के याजक और लेवी लोग मिलकर, పెద్దలందరూ కలిసి सभी बड़े लोग मिलकर యెహోవా మందిరంలో ఉన్న యాజకులైన జెకర్యాను ఈ కురుడు చంపేశాడు, यहोवा के मंदिर में रहने वाले याजक जकरिया को इसने मार डाला। దేవుని యూదులు విడిచిపెట్టి అంత విగ్రహాలు చేపించాడు, लोगों को परमेश्वर को छोड़कर मूर्ति पूजा करने के लिए बताया। ఇది వారు మనసులో పెట్టుకొని ये उनके मन में रखकर దేవుని బిడ్డలారా ఇతని మంచం దగ్గరికి వచ్చి ఇతని సేవకులే, ఈయన నమ్ముకున్న ఇతని సేవకులే మంచం మీద ఉండగానే ఇతని చంపినట్టుగా రాయబడింది। ये भरोसा करने वाले इसके सेवक, खुद के सेवक ही ये खटिए पर लेट के था, तब उन्होंने मार डाला। హల్లెలూయా हालेलुया। దేవుని బిడ్డలారా ఎన్ని సార్లు చెప్పినా విననోడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు। परमेश्वर की संतान कितने बार बताने से भी नहीं सुनने वाला अचानक मर जाएगा करके वचन कहता है। సామెతల గ్రంథంలో రాయబడింది, नीति वचन में लिखा है దేవుని వాక్యము సత్యము, परमेश्वर का वचन सत्य है, కనుక జాగ్రత్త కలిగి ఉండాలి। इसीलिए सावधान के साथ रहना चाहिए। హల్లెలూయా हालेलुया। నేను 9 విషయాలు చెప్పాను। मैं 9 बात आपको बताया। మొట్టమొదటిగా మనం రాజుగా ఏలుబడి చేయాలి, पहले हमें राजा की तरह राज्य करना है। అంటే దాని అర్థము ప్రార్థన సువార్త జీవితం మనం కలిగి ఉండాలి। उसका अर्थ प्रार्थना और सुसमाचार का जीवन हमें रहना है। రెండోది ఏంటిదంటే दूसरी बात क्या है कहने से, మన హృదయమును మనము సరి చేసుకోవాలి। हमारे मन को हमें अच्छा करना है। మూడోది ఏంటిదంటే तीसरी बात, హృదయపూర్వకంగా దేవునికి కానుకలు సమర్పించాలి। अपने सारे मन के साथ परमेश्वर को दान देना है। నాలుగోది ఏంటిదంటే चौथी बात क्या है कहने से, ప్రతిరోజు బలి అర్పించాలి, हर दिन बलि चढ़ाना है, ప్రతిరోజు దేవుని ఆరాధించాలి। हर दिन परमेश्वर की आराधना करना है। ఐదోది ఏంటిదంటే पांचवी बात क्या है कहने से, దేవుని దగ్గర, సంఘము దగ్గర, అదే విధంగా మన కుటుంబం దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలి। परमेश्वर के पास, कलीसिया के पास और हमारे परिवार के साथ अच्छी गवाही के साथ हमें रहना है। ఆరోది ఏంటిదంటే छठवीं बात, విగ్రహార్పణ చేయకూడదు, मूर्ति पूजा नहीं करना है, విగ్రహార్పణ చేయకూడదు। मूर्ति पूजा नहीं करना है। దేవుని ప్రాణం విడిచిపెట్టాలి కానీ దేవుని విడిచిపెట్టకూడదు। प्राण को छोड़ देना है लेकिन परमेश्वर को नहीं छोड़ना है। హల్లెలూయా। हालेलुया। ఏడో విషయం ఏంటిదంటే सातवीं बात क्या है कहने से, దేవుడు నిరపరాధుని యొక్క రక్తము అన్యాయంగా చిందించాడు। ये निरपराधियों के खून को अन्याय के साथ बहाया। జకర్యాను వారి కుటుంబం చేసిన మేలును మర్చిపెట్టి జకర్యాను నరహత్య చేసినట్టుగా మనం చూస్తున్నాం। उनकी परिवार की भलाई को छोड़कर जकरिया को हत्या क्या करके हम देखते हैं। కనుక ఏడోది ఏంటంటే నరహత్య చేయకూడదు। इसलिए सातवीं बात क्या है, हत्या नहीं करनी है। ఎనిమిదోది ఏంటిదంటే आठवीं बात, దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు। परमेश्वर ने जो भलाई की उसे नहीं भूलना है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। हालेलुया। ఎనిమిదోది దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు। आठवीं बात, परमेश्वर की भलाई को नहीं भूलना है। తొమ్మిదోది ఏంటిదంటే नौवीं बात, దేవుడు మనకు సమయం ఇచ్చాడు, परमेश्वर हमें वक्त दिया है, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు। मन फिराने के लिए समय दिया है, కనుక మనం మారు మనసు పొందాలి। इसलिए हमें मन फिराना चाहिए। ఈ 9 విషయాలు ఈ యొక్క యోవాషు నుంచి మనం నేర్చుకుంటున్నాం। प्रिय परमेश्वर की संतान, ये 9 बातें हम योआश के जीवन से सीख रहे हैं। ఈ 9 విషయాలు మనం నేర్చుకుంటున్నాం। ये 9 बातें हम सीख रहे हैं। మొదటి 3 విషయాల్లో ఈయన చక్కగా ఉన్నాడు, ये 3 विषय में, पहले के 3 विषय में अच्छा था, కానీ మిగతా బాకీ విషయాల్లో మాత్రం ఈయన చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం। लेकिन बाकी के साथ बाकी के विषयों में ये बुरा हुआ करके हम देख रहे हैं। హల్లెలూయా। हालेलुया। మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? तो हमारे जीवन कैसे है? సగం ఒకలాగా మన జీవితం ఉన్నదా? आधा एक जैसा और आधा एक जैसा हमारा जीवन है, అలా ఉండకూడదు। ऐसे नहीं रहना चाहिए। ప్రారంభం నుంచి ముగింపు వరకు శ్రేష్టమైన జీవితం జీవించాలి। स्टार्टिंग से लास्ट तक हमें एक अच्छा जीवन के साथ जीना है। హల్లెలూయా। हालेलुया। కనుక దేవుని జాగ్రత్త। इसलिए प्रिय परमेश्वर की संतान सावधान। సిరియాలో చేతిలో పట్టబడ్డాడు, सीरिया के हाथों में गया, రోగం ఇతని శరీరంలోకి వచ్చింది, रोग इसके अंदर आया, మంచం మీద పడిపోయాడు। खटिया पर लेट गया। ఇతను నమ్ముకున్న సేవకులే వచ్చి ఇతను చంపేశారు। ये जो इस पर विश्वास करता था वही सेवक लोग आकर इसे मार डाले। ఏమైనా లాభం ఉన్నదా? अब कुछ भी लाभ నీ है? గర్వం ఏమైనా పనికి వచ్చిందా? उसका घमंड कहीं काम నీ आया? సంపద ఏమైనా పనికి వచ్చిందా? उसकी संपत्ति कहीं काम में आई? నువ్వు పెట్టుకున్న సైన్యం ఏమైనా పనికి వచ్చిందా? उसकी सैनिक कहाँ पर काम आई? నీ బంగ్లాలు నీ కార్లు ఏమైనా పనికి వచ్చినాయా? उसके बंगला और उसकी कार कहाँ पर काम ఎందుకు में आई? గర్విస్తావు? क्यों घमंड करते हैं? మన జీవితం గడ్డి లాంటిది, हमारा जीवन एक घास की तरह है, మన జీవితం ఒక పువ్వు లాంటిది। हमारा जीवन एक फूल की तरह है। దేవుళ్ళరా మొట్టమొదటిగా పువ్వు ఇలా చిన్నగా మొగ్గ అవుతుంది, प्रिय परमेश्वर की संतान, पहले फूल एक छोटी कली होती है, మెల్లగా అది వికసిస్తుంది, धीरे धीरे वो बढ़ती है, ఆ తర్వాత కొద్దిగా పెద్దగా అయిన తర్వాత उसके बाद थोड़ी बड़ी होने के बाद అది తిరిగి మళ్ళీ ఎండిపోతుంది। फिर से वो सूख जाती है। ఎండిపోయి దాని ఆకులు కింద రాలుతుంది। सूखने के बाद उसके पत्ते नीचे गिर जाते हैं। గాలి వచ్చినప్పుడు ఆకులు ఎక్కడ కొట్టుకుపోతాయో ఆకులకే తెలియదు నేను ఎక్కడి నుంచి వచ్చిన సంగతి। हवा आने के बाद वो पत्ते कहाँ पर चले जाते, पत्ते को भी नहीं पता मैं कहाँ से आया हूँ।
करके। మనిషి జీవితం అలాంటిది. मनुष्य का भी जीवन वैसा ही है। గర్వించడానికి మనలో ఏం లేదు. घमंड करने के लिए हमारे अंदर कुछ भी नहीं है। దేవుడు మంచి బ్రతుకునిచ్చాడు మనకు. परमेश्वर ने एक अच्छा जीवन हमें दिया। యేసయ్య కాళ్ళు పట్టుకొని यीशु मसीह के पैर धरकर దేవుడు మన బ్రతుకంతా ఆయన సేవ చేసుకుంటూ మనం జీవించాలి. जीवन भर उसकी सेवा करके हमें जीना चाहिए। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఈయన రాజ్య పరిపాలన అయిపోయింది. अब इसके राज्य का शासन चला गया। ఆ తర్వాత उसके बाद ఇతని కుమారుడు అమజ్య ఇతనికి మారుగా రాజు అయ్యాడు. इसका पुत्र अमज्या इसके स्थान पर राजा हुआ। ఇంకొక విషయాన్ని గమనించాలి. और एक बात को ध्यान ఈయన చనిపోయినప్పుడట, ये मरने के बाद, ఈ యోవాషు చనిపోయినప్పుడట, योआश के मृत्यु के बाद ఇతని యొక్క శవమును ఇతని సమాధి కార్యక్రమం రాజులతో చేయలేదు. इसका समाधि राजाओं के समाधि में नहीं किया गया। రాజులతో చేయలేదు. राजाओं के साथ नहीं किया गया। వేరే స్థలంలో ఇతని సమాధి చేశారు. बाजू एक स्थान में उसकी समाधि की गई। అంతే, పరిశుద్ధులతో ఈయనకు పాలు లేదు. कहने से पवित्र लोगों के साथ इसकी हिस्सा नहीं है। ఎందుకు అలాంటి బ్రతుకు? क्यों ऐसा जीवन? దేవుని నమ్ముకున్నదే మనం పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండడానికి. परमेश्वर पर विश्वास हमने इसलिए किया कि हम पवित्र लोगों के साथ रहे। యేసు ప్రభువుని నమ్ముకున్నదే పరలోకం పోవడానికి. यीशु मसीह पर हमने स्वर्ग में जाने के लिए विश्वास किया। నువ్వు పరలోకము పోవు అని అన్నప్పుడు నమ్మితే నమ్మకపోతే अगर आप सोच रहे हो मैं स्वर्ग में नहीं जाऊंगा, तो आप विश्वास करके क्या है, नहीं विश्वास करके क्या है? హల్లెలూయా. हालेलुया। నువ్వు సరైన జీవితం జీవించకపోతే నువ్వు నమ్మేందుకు నమ్మకేందుకు? आप अच्छे जीवन के साथ नहीं जी रहे हो, तो आप विश्वास करके क्या फायदा है और विश्वास नहीं करके क्या फायदा है? దేవుని నమ్ముకుంటే परमेश्वर पर विश्वास करने से నీ బ్రతుకంతా దేవుని మహిమపరుస్తూ బ్రతుకు. आपके जीवन भर में आप परमेश्वर की महिमा करते हुए जीना चाहिए। ఆయన నమ్ముకుంటే నీకు ఆశీర్వాదమే. आप उस पर विश्वास करोगे तो आपको आशीर्वाद है। ఆత్మీయత కలిగి ఉండు. आत्मिक रूप से रहिए, ఆశీర్వాదం కలిగి ఉంటావు. आशीर्वाद के साथ रहोगे। హల్లెలూయా. हालेलुया। ఎందుకు ఇలాంటి జీవితము? क्यों ऐसा जीवन? ఎంతో చేసిండు ఫస్ట్, बहुत ही किया पहले, తర్వాత చెడిపోయిండు, बाद में बुरा हो गया, రోగం వచ్చింది, रोग आया, నమ్ముకున్నలో చంపిండు, उस पर विश्वास करने वाले उसे मार डाले, అన్యులు వచ్చి ధనం సంపద అంతా పట్టుకొని పోయిండు. अन्य लोग आकर सारी संपत्ति ले गए। ఆఖరి కనీసం సమాధి కూడా, శవాన్ని కూడా కనీసం రాజులతో పెట్టలేదు. लास्ट में समाधि भी राजाओं के साथ इसकी नहीं की गई, వేరే స్థలంలో సమాధి చేశారు. दूसरे स्थान पर समाधि की गई। ఎందుకు ఇలాంటి జీవితం? क्यों ऐसा जीवन? కనుక దయచేసి దేవుడు బిడ్డలారా, इसलिए कृपा करके प्रिय परमेश्वर की మనం संतान, మారు మనసు పొందాలి, हमें मन फिराना है, భయభక్తులలో జీవించాలి. भय और भक्ति के साथ जीना है। ప్రారంభం నుంచి అంతిమ దాకా स्टार्टिंग से लास्ट तक వాక్యానుసారంగా జీవించాలి. वचन के साथ जीना है। దేవుడి మాటలు దీవించడం కాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ లార్డ్. प्रेज लॉर्ड। ప్రార్థన చేసుకుందాం.